జగన్మోహన్ రెడ్డి చెప్పక్కర్లేదండి, అతను పెద్ద సైకో. మరి కేవలం ఒక అధికారం కోసమే ఇట్లా పొత్తు పెట్టుకున్నారా? మరి ఇంకేమన్నా ఉద్దేశాలు ఉన్నాయా? రంగా వారసుడే అందులో టీడీపీలోకి వెళ్తే మరి ప్రజలు ఏం చెప్తారండి? ఆయన అడగండి, మీరు ఆయన అడిగితే చెప్తారు. అంతే అంటారా? దీన్ని రాజకీయాలు అంటారు. రాజకీయం అంతే కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి లీడరే. ఆంధ్రప్రదేశ్ అంటూ నాశనం అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఈ కూటమి రావాలి. కానీ మనుషులు 5 సంవత్సరాల నుంచి నరకం అనుభవించామండి, కానీ ఇప్పుడైనా బాగుండాలని కోరుకుంటున్నామండి. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనం భీమవరంలో ఉన్నాము. ఇక్కడ భీమవరం ప్రజలు ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓట్లు వేస్తారు, ఏ పార్టీ వీళ్ళకి మంచి చేసింది అన్న విషయాన్ని ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో చేసుకోండి. పదండి భీమవరం ప్రజలతోటి మాట్లాడదాం. సార్ మీ పేరేంటి? నా పేరు నరసింహారావు అండి. సార్ మీ పేరేంటి? నా పేరు సూర్యనారాయణ. ఇక్కడ భీమవరమేనా సార్? భీమవరం. మీది కూడా భీమవరం. సార్ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ కూటమి వైసీపీ మళ్ళీ పోరు మొదలైంది. ఎట్లా ఉంది భీమవరంలో? గాలి ఎటు వేస్తుంది? అంటే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూనేమో జగన్ అంటున్నారు, మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూనేమో అదే కూటమి అంటున్నారు. ట్రెండ్ దానివల్ల తెలియట్లేదు, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఊరికే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఓపెన్ అవుతున్నారు, ఈ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు ఏం ఓపెన్ అవ్వట్లా. దానివల్ల ట్రెండ్ ఎవడో చెప్పలేకపోతున్నారు. అంతే. సరే, మనం మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ పక్కన పెట్టేస్తే మనం ఏమనుకుంటున్నాం, ఎటుంది గాలి, మీరేమనుకుంటున్నారు అదొకటి చెప్పండి. రెండిట్లుగా ఈక్వల్గా ఉందండి. కాకపోతే ఇక్కడ జనసేనకి ఇచ్చారు, కూటమి ఇక్కడ జనసేనకి ఇచ్చారు. ఒక చిన్న అర్థం కాని విషయం అంటే, నేను జనరల్గా చూస్తే లాస్ట్ టైం ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఇప్పుడు జనసేన ఉన్న క్యాండిడేట్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉన్నాడు. అయితే ఇట్లాంటి రాజకీయాలు మనకు మంచి అంటారా? మంచి అనేది క్యాండిడేట్ పర్వాలేదు, కానీ ఆయన ఏంటంటే అవకాశాన్ని అందిపుచ్చుకునే రకం అనమాట. అందువల్ల ఆయన అవకాశం వచ్చింది, మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. కాంగ్రెస్లో ఎమ్మెల్యే చేశారు ఆయన, తర్వాత తెలుగుదేశంలో ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు జనసేన. ఇదొక ఏంటంటే హ్యాట్రిక్ లేకుండా ఆయనకి. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి హెల్దీ రాజకీయం కాదు ఇది అని చెప్పేసి ఒక విమర్శ కూడా ఉంది. అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారికి మీద అతని మీద కాన్ఫిడెన్స్ జనాలకు రావట్లా. అతని దగ్గర డబ్బులు లేదు, తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు గట్టిగా ఉన్నాయి, అలాగే వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళని నమ్మి వస్తున్నారు క్యాండిడేట్స్. ఇతని దగ్గర డబ్బులు లేవు, ఇతను స్టేబుల్ క్యాండిడేట్ అని ఇతను ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు ఇతనికి. అందువల్ల ఏంటంటే ఇతను నమ్మి ఎవరో రాకపోతే ఏం చేస్తారు, కొద్దిగా వెల్ సెటిల్డ్ క్యాండిడేట్ని ఇతను పార్టీలోకి కన్వర్ట్ చేసుకున్నాడు. కాకపోతే ఈ కన్వర్జన్ అనేది ఇతను చేసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు చేశారంటున్నాం. టీడీపీ క్యాండిడేట్ కదా. పర్సనల్గా మనకి ఏం జరిగిందో మనకు తెలియదు. సరే, ఒక చిన్న విషయం సార్, అంటే మీరు కూర్చొని ఉన్నారు సీనియర్స్ కాబట్టి ఈ విషయం అడుగుతున్నా. ఈ కూటమిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి గారిని పట్టుకొని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విమర్శలు చేశాడు. అంటే అంటే నేను చెప్పలేని విమర్శలు. ఆయన వైఫ్ గురించి కూడా, ప్రధానమంత్రి గారి వైఫ్ గురించి చాలా గలీజ్ మాట్లాడినారు. ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా నా తల్లిని దూషించుండు లోకేష్ అని, ఇప్పుడు పోయి లోకేష్ సంఖ్య గురించి నేను ఒక విషయం, ఈ రాజకీయాలన్నీ కామనే. బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ తిట్టినోళ్లే జగన్ని. బొత్స సత్యనారాయణ తిట్టాడు, కన్నబాబు అన్నాడు బెయిల్కి జైలుకి మధ్యన రాజకీయాలు ఇవి అన్నాడు. తర్వాత వంశీ అన్నాడు, గన్నవరం వంశీ పచ్చి బూతులు తిట్టాడు. దొంగల ముఠ ఇది, దాని మరి అందరికీ ఎందుకు వెళ్ళాడు అతను? ఇదే జనరలైజ్ అయిపోయింది. ఇట్లాంటి రాజకీయాలు మంచి అంటారా? మంచి కాదు, కానీ ఏంటంటే విలువలు లేవు. ఇప్పుడు విలువలు ఉంటే వెళ్ళరు అలాగా. ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇదివరకు జగన్ తిట్టినోళ్లే, ప్రతి ఓడును 10 మంది. ధర్మాన కృష్ణదాసు, ధర్మాన అతను ప్రసాదరావు, వీళ్ళందరూ తిట్టినోళ్లే. కావాలంటే పాత వీడియోస్ ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. కాకపోతే ఇప్పుడు మంచి అంటే మీరు అనేది ఏంటంటే ఎథికల్ రాజకీయ నాయకులు మనం వెతుక్కోవాలి, కష్టం దొరకడం. అవునవును. అలాగా పాలకుల్లో నిమ్మల రామానాయుడు అని ఒక ఆయన ఉన్నాడండి, మీరు కావాలంటే అక్కడ వెళ్ళి ఇంటర్వ్యూ చేయొచ్చు. అతను ఇలాగ ఏదో పాలిటిక్స్ చేయడండి. ఇప్పుడు ఎలక్షన్ అయిన వెంటనే ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు చాలామంది, అప్పటికే ఒక్కబోసేసి ఆడ 5 సంవత్సరాలు ప్రజల్లోనే తిరుగుతాడండి. కావాలంటే మీరు వెళ్ళి అక్కడికి ఎంట్రీ చేయండి, తెలుస్తుంది. కానీ ఆయన్ని మాత్రం ఓడగొట్టేస్తారు. అట్లాంటి వాళ్ళని ఓడగొట్టే అవకాశం లేదండి. పబ్లిక్ అవతల పార్టీ ఎంత డబ్బులు ఇచ్చినా కూడా అతన్ని గెలిపిద్దాం అంటున్నారు. అక్కడ విలువలు ఉన్నాయి ఇంకా. అది సరే, నేను ఒక 4 పేర్లు చెప్తాను సార్, అంటే మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటారు ఒక లైన్లో, చిన్న లైన్లో చెప్పండి. ఫస్ట్ పేరు నారా లోకేష్ గారు, ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు? అతను అంటే మరి చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి కాబట్టి అతను ఏదో వెనకాల అదేదో అంటారో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిలాగా యాక్ట్ చేసాడు ఆయన అప్పుడు. మరి ఇప్పుడు అలా కాకుండా అందరికీ డీసెంట్రలైజేషన్ అవ్వాలి పవర్.
ఒకసారి కాన్సన్ట్రేషన్ అవ్వకూడదు. కాకపోతే ఏం గెలవకుండానే మొత్తం పవర్ తీసుకున్నాడు. అవును, అప్పుడు ఎమ్మెల్సీ కింద వచ్చి అదే అంటున్నాను, చంద్రబాబు నాయుడు కూడా అందరికీ గుర్తింపు ఇవ్వాలి. ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఉన్నాడు, అతను ఎలిజిబుల్ క్యాండిడేట్, అతను సఫిషియెంట్. కాకపోతే ఇటువంటి వాళ్ళు అందరికీ ఇవ్వకుండా ఎవరో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ అందులో తిరిగిన వాళ్ళే కదా టీడీపీలో, మళ్ళీ బీజేపీకి లేదు, మళ్ళీ ఇందులోకి వచ్చారు. మీరు చెప్పారు కదా ఎక్కడున్నాయి అతను రాజకీయాలు కాబట్టి వచ్చి ఇక్కడ సీట్లు సంపాదించారు. రెండో పేరు సార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ అయితే జెన్యున్ అండి, తెలుస్తుంది కదా. అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే అతనికి ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ అనే అపోహ జనాల్లో ఉంది. అతని మీద అపోహ అంటారా? అపోహ అండి, నమ్మకం ఇంకా బిల్డప్ అవ్వట్లేదు. ఒకసారి 20 సీట్లు వచ్చినాయి అనుకోండి, అతని మీద కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యి అతను ఒక రకంగా చేయగలుగుతాడు. మూడో పేరు సార్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పక్కర్లేదండి, అతను పెద్ద సైకో. ఇప్పుడు ఎలక్షన్ అతను ఎగెనిస్ట్ జగన్మోహన్ క్యాండిడేట్లు చూడట్లేదు, జగన్ ఎగెనిస్ట్ జగన్ అన్నట్టు చూస్తున్నారండి. అతని పద్ధతులు ఏం కరెక్ట్గా లేవండి. స్కీమ్స్ ఏం ఉపయోగపడుతుంది? అమరావతి స్కీములు కాదండి, ఇప్పుడు అమరావతి ఉంది, కొన్ని కోట్లు అక్కడ ఖర్చు పెట్టి అన్ని తుప్పట్టేసి ఏలాడుతున్నాయి. మీకు వీడియోలు చూస్తే తెలుస్తుంది ఎందుకు వేస్ట్ అనమాట, ఏమీ కాకుండా. మరి టిట్కో ఇల్లు ఎప్పుడో 90% కంప్లీట్ అయిపోయినాయి, ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు 5 సంవత్సరాల వరకును? అది పాలసీ, అతని పాలసీ కరెక్ట్ అనేది. మీరు అమరావతి అన్నారు కాబట్టి ఒక మాట చెప్తా. చెన్నై ఉంది, మన ఏమంటారు తమిళనాడు డెవలప్ అయింది చెన్నై వల్ల, ముంబై వల్ల మహారాష్ట్ర అయింది, అట్లనే విశాఖపట్నం వల్ల ఆంధ్రప్రదేశ్ అవుతుంది. పోర్ట్ ఏరియా కాబట్టి నేను దాన్ని డెవలప్ చేసి దాన్ని రాజధాని చేస్తా అంటున్నాడు. ఇందులో అంటే తప్పు ఆల్రెడీ డెవలప్ అయిందని ఇంకేం డెవలప్ చేస్తాయండి? రాజధాని చేస్తాడు. ఆల్రెడీ డెవలప్ అయిందానికి నాకు 10 సంవత్సరాలు ఇస్తే వైజాగ్ని ఏదో ఇంటర్నేషనల్ సిటీ చేస్తాడు. ఇక్కడ మరి అమరావతికి 5 సంవత్సరాలకి ఏంటిది ల్యాండ్ అన్ని పూలప్ చేసి అన్ని చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని తయారవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇంకో 5 సంవత్సరాల్లో కంప్లీట్ అవును, ఇన్కమ్ జనరేట్ అవును. ఆ పరిస్థితి చేయలేదు కదా. ఇప్పుడు కూడా అతను అమరావతిని చంపేస్తానే అంటున్నాడు. అన్న తర్వాత అతనికి ఎలా వేస్తారు నోట్లు? అంతే కదా. ఫైనల్ పేరు సెంటర్ పాయింట్ ఇది అమరావతి అన్నది. వైజాగ్ అనేది కార్నర్. ఇలాగ టీఏలు ఎవడెత్తాడో ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఫ్లైట్లో తిరుగుతారు. చిత్తూరు నుంచి రామచంద్రారెడ్డి వస్తాడు, ఎక్కడికి వస్తాడు? వైజాగ్ వస్తాడు, ఫ్లైట్లో వస్తాడు. ఎవడెత్తాడు? టీఏలు. ఇది సెంటర్ పాయింట్, రైలు ఎక్కితే ఇక్కడ దిగొచ్చు. లాస్ట్ పేరు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని, కాకపోతే అతను కూడా ఫ్రాడ్ చేయలేదని, అతను మంచి వ్యక్తి అని ఏం చెప్పలేం. ఎవరైనా ఇప్పుడు 20 మంది కార్యకర్తలు చచ్చిపోతారు అనుకోండి, డబ్బులు ఇచ్చిస్తున్నారు, ఎక్కడి నుంచి ఇస్తారా? అవన్నీ వచ్చిన డబ్బులే కదా, ఎవరైనా చేస్తారు. ఇంకో విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని కేసులు ఉన్నాయి ఆల్రెడీ. మనం ఏం మాట్లాడక్కర్లేదు, కొన్ని కేసులు ఉన్నాయి. కాకపోతే ఆ కేసులు నిజంగా కేసులు కావు అని చెప్పేసి సినిమాలు, ఇప్పుడు కొత్తగా సినిమాలు తీసి కూడా చెప్తున్నారు. లేదు పెట్టిన కేసులు కాంగ్రెస్ పెట్టింది అప్పుడు, అవి నిజంగా జెన్యున్ కేసులని సామాన్యుడిగా మీరు నమ్ముతున్నారు? జెన్యున్ కేసులే అండి అవన్నీ, జెన్యున్ కేసులే. కోర్టు కూడా 3000 సార్లు అతనికి బెయిల్ పర్మిషన్ ఇచ్చింది, కోర్టుకి వెళ్ళక్కర్ లేకుండా. అసలు కోర్టులు కూడా 3000 సార్లు చెప్పాలంటే కోర్టులు కూడా వరస్ట్ అండి నాకు తెలిసి, జడ్జిలు కూడా. ఎందుకంటే మీ జనార్దన్ రెడ్డి అతను ఎవరున్నాడు, గాలి జనార్దన్ రెడ్డి ₹1 కోట్లు జడ్జికి ఇస్తే డైరెక్ట్గా దొరికేసారు. కోర్టు జడ్జి తీసుకుంటే డబ్బులు. న్యాయ వ్యవస్థ కూడా సరిగ్గా లేదండి, న్యాయ వ్యవస్థ అసలు కరెక్ట్గా లేదు. ఉంటే కనుక అతను అన్ని వేల కోట్లు తిన్నవాడిని బయట తిరగనెత్తున్నారు వాళ్ళు. ఫైనల్గా మీరు అంటే కొంచెం అనుభవం ఉన్నారు కాబట్టి మీరు ఈ వ్యవస్థ ఎట్లా మారుతుంది అనుకుంటున్నారు? ఏమైనా బేసిక్స్ అంటే ఇంకా ట్రెండ్ అలాగే ఉంది. రాజకీయ వ్యవస్థ ఎట్లా మార్చాలి? జనాలు అలాగే ఉన్నారు. ఇప్పుడు నిజాయితీగా ఉన్నవాడికి ఎవరు వేయరు కదా ఓట్లు. ఇప్పుడు నేను వచ్చి పోటీ చేస్తానంటే నాకు వేయరు కదా ఓట్లు. ఎవరో బాగా డబ్బులు ఉండాలి, అన్నీ ఉండాలి, వాళ్ళకే వేస్తారు ఓట్లు. ఫస్ట్ జనాలు మారితే రాజకీయ అంతే. పబ్లిక్లో మారాలి, అవేర్నెస్ రావాలి, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్రదర్ మీ పేరేంది? నా పేరు రాజేష్ అండి. గట్టిగా చెప్పు. రాజేష్. అన్న మీ పేరేంది? రవీందర్. బాలకృష్ణ సార్. బాలకృష్ణ అండి. రవికుమార్. రాజేష్. సరే బ్రదర్ మీరు ఎక్కడ ఉంటారు? తణుకు ఫ్రమ్ భీమవరం. మీది? నేను ఇక్కడ భీమవరం లోకల్ ఉంటాను. నేను పక్కన ఒక 7 కిలోమీటర్స్ సార్ పెన్నాడ. అంటే కాన్స్టిట్యున్సీ భీమవరం? లేదని ఉండి ఒక కాన్స్టిట్యున్సీ వస్తాను. మీది బ్రదర్? ర్యాలింగ్ అండి, తణుకు. గణపవరం. సరే ఎలక్షన్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ టీడీపీ వైసీపీ పోరు మొదలైంది. ఈసారి మళ్ళీ ఏ పార్టీ స్టేట్ లెవెల్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఏమంటారు? ఏది గెలుస్తుంది అని అంటే మీ అభిప్రాయం? మా అభిప్రాయం వరకు చెప్పాలి అని అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా నేను చెప్పగలుగుతాను. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నవేడేస్ వాళ్ళేమి పబ్లిక్ ఒకటి చెప్తారు, ఇన్నర్గా ఒకటి ఉంటుంది. ఓకే, ఇన్నర్గా సైలెంట్ ఓటింగ్ వేసే వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి మనం టీడీపీ వస్తుందని మనకు పైకి అనిపించిన ఇది మన వైసీపీ రావచ్చేమో అని నా అభిప్రాయం. వైసీపీ రావచ్చు అంటారు. ఓకే, మీరేమనుకుంటారు బ్రదర్? నేను లాస్ట్ టైం జరిగినట్టు ప్రతిసారి జగన్కి ఛాన్స్ ఇద్దామని ఎలాగైతే అనుకున్నారో ఈసారి కూటమికి ఛాన్స్ ఇస్తారేమో అనుకుంటున్నాను.
సార్ చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్లో వేరే జరుగుతుంది, మనకి బయట వినిపించేది వేరే ఉందండి. కంపల్సరీ అది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. సరే మీరేమనుకుంటున్నారు, ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? పర్టికులర్గా ఏం రావాలనుకోవట్లేదండి, కానీ డెవలప్మెంట్ ఆంధ్రాకి జరిగితే హ్యాపీ, అంతకంటే ఏం లేదు. బికాజ్ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు, అందరికీ జాబ్స్. చాలా ఇంపార్టెంట్ మాట అన్నారు. డెవలప్మెంట్ 5 ఏళ్ళ 19 నుంచి 24 వరకు జరిగిందా లేదా? ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేను. సరే 14 నుంచి 19 వరకు జరిగిందా? దీన్ని కంప్లీట్గా చెప్పలేనండి, ఎందుకంటే నేను వేరే స్టేట్స్లో వర్క్ చేస్తున్నాను, హైదరాబాద్లో, చెన్నైలో, అక్కడ. భీమవరం అన్నారు. నేను ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడ వర్క్ చేస్తున్నాను అంతే. ప్రజెంట్ భీమవరంలో వర్క్ చేస్తున్నాను. సరే బ్రదర్, మీరు చెప్పండి, ఎట్లా ఉంది పాలన వైసీపీది? ఏమన్నా సంక్షేమ పథకాలు అందినాయి మీకు? సంక్షేమ పథకాలు అయితే బాగానే వచ్చినాయి, కానివ్వండి అభివృద్ధి నేను పెద్దగా చూడలేదు, ఇంకా కనపడలేదు. నాకు అభివృద్ధికి ఒక డెఫినేషన్ చెప్పండి, అంటే మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంది? మేజర్గా యూత్కి అయితే ఎంప్లాయ్మెంట్ రావాలి సార్. ప్రజెంట్ అయితే 34,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 5 ఏళ్లలో నేను టోటల్గా 2.5 చిల్లర ఉద్యోగాలు ఇచ్చిన, ఇండైరెక్ట్గా మొత్తం కలిపితే 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన. 34,000 ఎక్కడ, 5,000 ఎక్కడ అని చెప్పేసి ఆయన మేనిఫెస్టోనే రాసినాడు. అది దాని గురించి ఏమంటారు? నాకు అంత ఐడియా లేదు సార్ పెద్ద. సరే డెవలప్మెంట్ అన్నారు కాబట్టి పోర్టులు తీసుకొచ్చిన అంటున్నాడు, కంపెనీలు 100కు పైగా తీసుకొచ్చిన అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇవన్నీ నిజాలని నమ్ముతున్నారా? ఏ సార్, పైగా అయితే మాటలు అయితే అలా ఉన్నాయి సార్, కంపెనీలు ఎక్కడైతే కనపడలేదు, నాకైతే పేపర్ మీద ఉంది, కనిపిస్తలేదు. కనపడలేదు అంతే సార్. డెవలప్మెంట్ మీకు అనిపించిందా బ్రదర్? నేను నా పరంగా అయితే లాస్ట్ ప్రభుత్వం కన్నా, అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టో అప్డేట్ అయ్యి చేయడం మూలంగా ఈ కమింగ్ ఎలక్షన్స్లో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఈ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో కన్నా అడ్వాన్స్గా ఉంది. ఇప్పుడు మనం చూసిన తెలుగుదేశం వాళ్ళు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో వైసీపీ కంటే బాగుంది. వైసీపీ కన్నా బాగుంది. ఎన్డీఏ కూటమి వల్ల కూడా వైసీపీ పాలన కన్నా వాళ్ళు గవర్నమెంట్ ఫ్రేమ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కాకపోతే వైసీపీ వాళ్ళు చేసే విమర్శ ఏంటంటే 2014 కూడా ఇతనే ఫేక్ ప్రామిసులు చేశారు, ఏ ప్రామిసులు నిలబెట్టుకోలేదు, అందుకే 2019లో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఓడగొట్టిర్రు. ఇప్పుడు చేయడానికి ఏముంది, 100 ప్రామిసులు చేయొచ్చు, కానీ ఆ ప్రామిసులు నిలబెట్టుకోలేదు కదా, ఒకసారి ఆల్రెడీ రుజువైంది కదా, నేను అన్ని ప్రామిసులు 99% నేను నెరవేర్చుకున్నా అని చెప్పేసి చెప్తున్నది వైసీపీ. దాని గురించి ఏమంటారు? అంటే పేపర్ మీద రాస్తే సరిపోద్దా? అవును, ఆ మాట వాస్తవమే. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం గవర్నమెంట్ అంత ముందు ఫ్రేమ్ చేయక ముందు కన్నా కూడా మేనిఫెస్టో పెట్టుకుని, అంటే నవరత్నాలు తీసుకొచ్చి ఈయన డెవలప్ చేసిన మాట వాస్తవమే. నవరత్నాలు తీసుకొచ్చి వాస్తవమైనప్పుడు ఆయన వస్తాడని ఎట్లా అనుకుంటున్నాం? ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే మీకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 ఎన్డీఏ కూటమి ఏర్పడడం వల్ల నవరత్నాల పథకాల కన్నా కూడా ఇదే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు ఉమ్మడి పార్టీలతోటి ఉమ్మడిగా చేయడం వల్ల మేనిఫెస్టో దానికన్నా అడ్వాన్స్గా ఉందండి నేను చూసింది. పింఛన్లు కానీ నెక్స్ట్ డెవలప్మెంట్, అంటే వాళ్ళు ఇచ్చిన భరోసా ఇదే బాగుంది. టీడీపీది బాగుంది అంటారు. బ్రదర్, ఇప్పుడు ఒక విషయం, ఇక్కడ భీమవరం గురించి మాట్లాడుకుంటే జనసేన పార్టీ అభ్యర్థి ఉన్నారు వైసీపీకి వ్యతిరేకంగా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం లాజిక్ ఏంటంటే, పోయినసారి అంటే మీరు ఇక్కడ వాళ్ళు కాబట్టి ఒకసారి చెప్తా. పోయినసారి ఇక్కడ నుంచి మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, అప్పుడు వ్యతిరేకంగా ఉన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్. అయితే ఇది కరెక్ట్ రాజకీయం అంటారా? యాక్చువల్లీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తుంటే కనుక ఆయనే వస్తారు అనే భరోసా మా అందరిలో ఉండేది సార్. ఎందుకంటే నేనే కాదు, చాలామంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయాలని మొదటి నుంచి కోరుకున్నారు. కానీ ఆయన చివరిలో మరి ఎందుకు సమీకరణాలు కుదరక ఆయన అటు వెళ్ళిపోయారేమో తెలియదు, కానీ ఆయన ఉండుంటే కనుక ఖచ్చితంగా ఆయన. సమీకరణాలు ఏముంది పెద్ద, ఇక్కడ ఉన్నదే జనసేన పార్టీనే కదా, ఆయన అధినేత, ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఆపేదేవాడు ఎవరు లేరు. కానీ ఆయన ఏంటంటే మరి టీడీపీ తోటి బీజేపీ తోటి కలిపి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అకార్డింగ్ టు ద వాళ్ళ యొక్క ఈక్వేషన్స్ ప్రకారంగా వాళ్ళు పార్టీ చంద్రబాబు గారు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా దాని ప్రకారంగా వాళ్ళు సమీకరణాలు బట్టి మనం చేంజ్ అవ్వాల్సి ఉంది, ఆయన చేంజ్ అయ్యారు. సరే, ప్రధానమంత్రి మోదీ గారు హీజ్ ఎ చీటర్. ప్రధానమంత్రి మోదీ గారి వైఫ్ గురించి ప్రధానమంత్రి, ఇవన్నీ నేను కాదండి, సారీ, ఇది చదివింది చంద్రబాబు నాయుడు గారు.
చాలా నీచంగా ఒక ప్రధానమంత్రిని పట్టుకుని మాట్లాడాడు. ఒకటి. రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని దూషించారు అని చెప్పేసి చాలా బాధపడ్డారు. ఆ రోజు నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇప్పుడు అదే లోకేష్ గారు సంకెక్కిండు. అంటే ఇట్లాంటి రాజకీయాలు మన రాష్ట్రానికి అవసరమా? నిజానికి ఇవన్నీ అంటే పొలిటికల్ వీళ్ళంతా ఏంటంటే అధికారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి డ్రామాలే తప్ప నిజానికి మన స్టేట్ని డెవలప్ చేయాలి, ఒక ఎంపవర్మెంట్ తీసుకురావాలి. గుర్తుంటుంది నల్ల బట్టలు వేసుకుని పోయింది చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి వ్యతిరేకంగా. నేను చూశాను, విన్నాను. అప్పుడు ఆయనకి ఎగ్నెస్ట్ అయ్యారు కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా. బాధాకరమైన విషయం అంటే పర్సనల్కి వెళ్ళారు, ఆయన వైఫ్ గురించి మాట్లాడారు. అవును సార్, పర్సనల్గా వెళ్ళారు. ఆ తర్వాత ఎన్డీఏ కుటుంబం నుంచి బయటకు వచ్చేసారు. యాక్చువల్ సపోర్ట్ చేసిన ఆయన కూడా బయటకు వచ్చేసారు. ఆయన 25 సంవత్సరాల తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు ఒక సెంట్రల్ గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు 2019. అవును సార్, అవును పెట్టారు. అట్లాంటిది ఇప్పుడు మరి కేవలం ఒక అధికారం కోసమే ఇట్లా పొత్తు పెట్టుకున్నారా, మరి ఇంకేమన్నా ఉద్దేశాలు ఉన్నాయా అన్నది మనకి కొన్ని పైకి కనిపిస్తున్నా కూడా మనకు తెలుస్తుంది ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అన్నది మనకు కొన్ని కనబడుతున్నాయి. కానీ అవి రుజువులుగా పబ్లిక్గా కనబడట్లేదు. కానీ ఇంటర్నల్గా మాత్రం ఎందుకు పెట్టుకున్నారు అన్నది ప్రజలందరూ ఆలోచిస్తారు. ఒక ప్రశ్న బ్రదర్, మిమ్మల్ని ఇంకా ప్రశ్నలు అడగలేదు, కొంచెం క్రాస్ అవ్వండి. ఒక ప్రశ్న, నేను ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పేసి ఒక ప్రామిస్ చేసి చంద్రబాబు బయటకు వచ్చేసిండు. అయితే ఇప్పుడు ఈ కూటమి మొత్తం ఆ ముఖ్యమంత్రి ప్రయత్నమేనా? పాలిటిక్స్ గురించి అయితే ఐడియా లేదు. మీరేమంటారు అన్న? అవునబ్బా, అది ఆయన ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఇక ఆయన ఏజ్ పరంగా చూసుకున్నా ఏ ప్రకారంగా చూసుకున్నా ఇది లాస్ట్ టైమే అని మనం అనుకోవచ్చు గ్యారంటీగా. సో ఆయన వస్తే ముఖ్యమంత్రిగా వస్తేనే ఆయనకి వాల్యూ ఉంటుంది. ఇంకా వేరే లేదుగా ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినా ఆయనకి అంత వాల్యూ ఉండకపోవచ్చు. సో వస్తే ఆయన అలాగే రావాలని ఆయన ఉద్దేశంతో ఆ ప్రతిజ్ఞ చేశాడు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు కూడా నాకు ఓటేయండి అంటున్నది, వినుంటారు మీరు. ఆమె గురించి ఏమంటారు? అక్కడ తెలంగాణలో కూడా పోయి అన్నది, అక్కడ ఎవరు వేయలేదు. అంటే ఇప్పుడు స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ మీద అంత మొక్కు చూపెడతలేదు జనం. ఇంకా అది ఫామ్లోకి రావాలంటే ఇంకా టైం పడుతుంది సార్, నాకు తెలిసినంత వరకు. అంతే సార్. ఎందుకని షర్మిల గారు తెలంగాణ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అనుకుంటున్నాం మీరు? ఇది పాలిటిక్స్లో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఎలాగైతే ఉందో, వేరే వేరే పార్టీలతో ఎందుకు కూటమి పెట్టుకోవాలి, ఎవరినైతే పర్సనల్గా అబ్యూస్ చేస్తారో వాళ్ళని మళ్ళీ మనం ఎందుకు కలుపుకోవాలంటే పాలిటిక్స్లో అన్నీ కొన్ని ఈక్వేషన్స్తోనే చేస్తారండి. మనం అయితే అట్లా చేయలేము, మనం చేయలేము. యాక్చువల్లీ పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేయలేము. ఎంత మీ మీద నాకు హేట్రెడ్ ఉన్నా మీ వైఫ్ని కానీ మీ పేరెంట్స్ని కానీ ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయము. ఏదైనా ఉంటే మనం డీల్ చేసుకుంటాం. కానీ పాలిటిక్స్లో స్టేట్ పాలిటిక్స్ అయినా లేదా నేషనల్ పాలిటిక్స్ అయినా ఇది పోవాలని కోరుకుంటున్నాం యూత్గా కంప్లీట్గా. ఎందుకంటే అది అంత ఎంకరేజింగ్ థింగ్ కాదు. షర్మిల గారి గురించి మాట్లాడాలి అంటే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎందుకు ఇక్కడికి తీసుకురావాలి అనుకుంటున్నారు అనేది మనకంత ఇప్పుడు అవుట్ ఆఫ్ పాయింట్ క్వశ్చన్ అండి నిజం చెప్పాలంటే. ఆల్రెడీ పాలిటిక్స్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి. స్ట్రాంగ్గా ఉన్న ఆపోజిషన్ ఏదో తెలుసు, రూలింగ్ పార్టీ ఏదో మనందరికీ తెలుసు. కానీ ఎందుకు మళ్ళీ కొత్త పార్టీని తీసుకొచ్చి లైక్ సింపుల్గా చెప్పాలంటే కేఏ పాల్ గారు ఎలాంటి ఇది చేస్తున్నారో అలాగా షర్మిల గారు చేయడం అంత ఎంకరేజింగ్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కాంగ్రెస్ ఎజెండాని తీసుకొచ్చి అంటే కొంతమంది కాంగ్రెస్ అభిమానులు ఉంటే ఒకవేళ ఓటింగ్స్ అనేవి చీలిపోయే అవకాశం ఉండొచ్చు, ఓట్స్ అనేవి స్ప్లిట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. దానివల్ల కూడా ఏదైనా గెలవాల్సిన పార్టీకి మళ్ళీ కొంచెం ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఫైనల్గా ఒక్క సెంటెన్స్లో లాస్ట్ ప్రశ్నకు సమాధానం చెప్పండి అందరూ. నెక్స్ట్ గెలవబోయే పార్టీ ఏది మన ఆంధ్రప్రదేశ్లో? కంప్లీటెడ్గానే అడిగారు. కానీ అది నేను మొదట చెప్పిన మాట ఏంటంటే ఒక్క సెంటెన్స్లోనే చెప్పాలి అని అంటే నేనైతే వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను. అంటే మీరేమనుకుంటారు అది చెప్పండి. నేను అనుకునేది అంతే. నేను ఎన్డీఏ వస్తుంది అనుకుంటున్నాను. నేను కూడా ఎన్డీఏ ఫామ్ అవుతున్నాను. మీరేమనుకుంటారు? ఎన్డీఏ సార్. నేనైతే మీరు ఏది రావాలనుకుంటున్నారు? నేను ఎన్డీఏ. థ్యాంక్ యూ బ్రదర్. అన్న మీ పేరేంది? బాలకృష్ణ. ఇక్కడ భీమవరం అన్న? భీమవరం కదండి, మాది రాజమండ్రి అండి. ఓకే, రాజమండ్రి. ఓకే, ఇక్కడ భీమవరం కాన్స్టిట్యున్సీలో రాదు. సరే, ఇక్కడ ఏం చేస్తున్నారు మరి? రెస్టారెంట్లో చేస్తానండి. రెస్టారెంట్లో చేస్తున్నారు. సరే, ఎలక్షన్లు వచ్చినాయి కదా, సరే మీకు భీమవరం గురించి అడగకపోయినా కూడా రాష్ట్రం మీది కాబట్టి రాష్ట్రం గురించి అడుగుతా. ఎలక్షన్లు వచ్చినాయి, వైసీపీ టీడీపీ పోరు మొదలైంది. ఈసారి ఎవరు వస్తారంటారు? టీడీపీ వస్తే బాగుందండి. ఎందుకు ఎట్లా అనుకుంటున్నారు? ఆయన అయితే అభివృద్ధి అనేది బాగుంటుందండి, అభివృద్ధి చేస్తాడు. తర్వాత రోడ్లని, ఆ పోలవరం ప్రాజెక్ట్ అని, రాజధానిలన్నీ అదే చంద్రబాబు ఇప్పుడు వస్తే అవన్నీ పూర్తి అయిపోతాయని నా
5 ఏళ్ళు ఆయన ఉన్నాడు, మరి పోలవరం కంప్లీట్ చేయలేదు, అప్పుడు రాజధాని కంప్లీట్ చేయలేదు, చేసిన వాగ్దానాలు పూర్తి చేయలేదు. అప్పుడే స్టార్ట్ అయ్యాయండి, అంతలోకి మళ్ళీ ఒకసారి చూద్దామని జగన్కి అందరూ ఓటేయడం, అదే ఏదో చేసేస్తాడని చెప్పి జగన్కి వేశారు. అయితే ఏమీ లేదు అక్కడ. 18,000 ఆడవాళ్ళకి అవన్నీ వేస్ట్ ఖర్చులన్నీ పెట్టేసి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాడు. ఇప్పుడు టీడీపీ వస్తే దాన్ని అభివృద్ధిలోకి ఆ కియో మోటార్స్ అని అవన్నీ బయట నుంచి అవుట్ ఆఫ్ నుంచి ఏమిటి తీసుకొస్తాడు చంద్రబాబు కొంచెం నాలెడ్జ్ పర్సన్ కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది. డెవలప్ చేసింది కూడా ఆయనే. కాకపోతే చంద్రబాబు గారు 2 కంపెనీలు, కియా ఒకటి, జాకీ ఒకటి తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 100కు పైన కంపెనీలు తీసుకొచ్చాడు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ విషయము, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మీకు ఏమి అందలేదా? జగన్మోహన్ రెడ్డి పథకాలు అంటే కొన్ని వేస్ట్ పథకాలు ఉన్నాయండి, మ్యాక్సిమం ఎక్కువ. మీకేమంది? నాకైతే అవి వేస్ట్ అనిపిస్తుందండి పథకాలు కొన్ని. నాకేం అందలేదండి. నేనంటే టీడీపీ అని కాదు, నేను ఎన్టీ రామారావు అభిమాని చెప్పాలంటే. ఆయన అంటే ఇష్టం ఫస్ట్ నుంచి, ఆయన సినిమాలు అవి చూడడం ఆయన అంటే ఇష్టం, అందుకనే టీడీపీ. చంద్రబాబు అని కాదు, ఆయన అభిమానం కాబట్టి ఆయన ఎప్పుడు టీడీపీ అని. అది నేను 4 పేర్లు అడుగుతా. ఫస్ట్ పేరు లోకేష్, ఏమంటారు ఆయన గురించి? లోకేష్ అంటే కొంచెం పాపం పర్వాలేదు, అంటే కొంచెం నాలెడ్జ్ తక్కువ ఆయన. సెకండ్ పేరు పవన్ కళ్యాణ్ ఈజ్ బెస్ట్ అండి. స్పీచ్ అది బాగుంటుంది, మంచి పట్టుదల ఉంది పవన్ కళ్యాణ్లో. ఆయన కాకపోతే మాట మీద ఉండలేకపోతున్నారు. ఇప్పుడు మాట పూటకు మాట మాట్లాడుతూ ఒక విమర్శ ఉంది, దాని గురించి ఏమంటారు? విమర్శ అంటే కొన్ని పరిస్థితులు బట్టి మాట్లాడతారు సార్. పర్వాలేదండి, పవన్ కళ్యాణ్ ఈజ్ బెస్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఆయన పట్టుదల బాగుంది. ప్రజల్లో అన్ని కోట్లు వస్తాయి సినిమా తీస్తే, ఆయన అన్ని వదిలేసుకొని ఎండలో అవసరమా? ఫ్లైట్లో తిరగవచ్చు, ఉండొచ్చు జల్సాగా, కానీ ఆయన ఎందుకో మరి ప్రజల కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆయన ఈజ్ బెస్ట్ అండి. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసే కాబట్టి మంచి. మన చంద్రబాబు ఫైనల్గా టీడీపీ నుంచి చంద్రబాబు సీఎం అవుతాడు. మూడో పేరు జగన్మోహన్ రెడ్డి, ఆయన గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఏమీ లేదు సార్ అక్కడ, ఇంకా అంతే, నథింగ్. 4వ పేరు, ఆ చివరి పేరు మన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మంచి నెంబర్ 1 పర్సన్. నాలెడ్జ్లో ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన మించినోడు ఎవరు లేరండి. చివరి ప్రశ్న మర్చిపోయిన అడగడం, అందుకే అడుగుతున్నా. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వచ్చింది, ఆమె గురించి ఏమంటారు? అప్పుడు ఉన్నప్పుడు అయిపోయిందండి ఇంకా. అప్పుడు కాంగ్రెస్ ఒక ఊపు ఉండేది. ఎప్పుడైతే ఈ రాజశేఖర రెడ్డి మంచి పనులు చేశారండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెంబర్ 1 మంచి పథకాలు తీసుకొచ్చాడు. ఆయన ఉన్నప్పుడు ప్రజలకు అందరికీ న్యాయం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో అంతా కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా అయిపోయింది. మళ్ళీ రాదంటారు. కష్టం అండి ఇక్కడ ఆంధ్రాలో టీడీపీ. దాని ఫైనల్ ప్రశ్న, ఈసారి మీ ఓటు ఎవరికి? నాది కంపల్సరీ టీడీపీ అండి, పక్కా టీడీపీ నాది. థ్యాంక్ యూ. సార్ మీ పేరేంటి? రమేష్ బాబు. సార్ మీ పేరు? నాగబాబు. శ్రీనివాస్, సత్యనారాయణ. సార్ మీ పేరు? బాబ్జీ అండి. అందరూ భీమవరం కదా సార్? ఓకే. ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఏమంటే కూటమి వైసీపీ పోరు మొదలైంది. భీమవరంలో గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఏం మంచి చేసింది అంటే ఏమంటారు? అన్నీ చూడలేం కదండి. మంచి మీరు చూసింది చెప్పండి. నేను చూసిందంటే గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఎక్కువ ఉన్నాయండి. నిజమైన పేదవాడిని గుర్తించాలండి. అది ఏ గవర్నమెంట్ వచ్చినా ముందు నిజమైన పేదవాడిని గుర్తిస్తే న్యాయం జరుగుతుంది. అన్యాయంగా ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, 50% అన్యాయంగా వెళ్ళిపోతున్నాయి. ఎవరు వచ్చినా అంటే దొరకవలసిన వాళ్ళకి స్కీములు 50% వేస్ట్ అవుతున్నాయి. నిజమైన వాళ్ళకి అన్నీ ఇవ్వండి, తప్పులేదు, కానీ సగం మంది వేస్ట్గా వెళ్ళిపోతున్నాయండి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ బాగానే చేసింది, కాకపోతే ఒక తప్పు ఉందండి. ఇది విలేజ్లు పాడైనాయండి. పబ్లిక్ వాల్యూలేమో 120% పెరిగిందండి. ఒకసారి అంటే గవర్నమెంట్ చెడదని నేను అంటలా, అది ఆలోచించి చేయవలసింది ఆలోచించకుండా చేశారండి. భీమవరం రాజధాని అన్నారు, రాజధాని వల్ల ఏం ఉపయోగం ఉందండి? లేదు కదా. కానీ 120% వాల్యూలు పెంచారండి. దాంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. ప్రజలు 1 సెంటు భూమి అమ్ముకోవడానికి లేదు, కొనుక్కోవడానికి లేదు. విలేజ్లో అలాగ ఉన్నాయండి. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల భూమి 31 లక్షల వాల్యూలు పెంచారు. ఈ వాల్యూ పెంచడం వల్ల కొనుక్కునేవాడు లేదు, అమ్మేవాళ్ళు ఉన్నారు చాలామంది, కొనుక్కునేవాళ్ళు లేరు. మొత్తం మార్కెట్ పోయిందండి. దాంతో చేపలు, రొయ్యలు మార్కెట్ బాగా పడిపోయిందండి. అది గవర్నమెంట్కి సంబంధం లేదు, అది కన్జ్యూమర్స్మే ఉంటుందండి అంత అనేది అండి. దానివల్ల కొద్దిగా ఇబ్బంది, ప్రస్తుతం భీమవరం వెస్ట్ గోదావరి ఇబ్బందికరంగా ఉందండి. అసలు స్కీములు అన్నవి నిజంగానే ఉపయోగపడుతున్నాయా సార్ ప్రజలకి? ఉపయోగపడుతున్నాయండి, కానీ కాకపోతే పబ్లిక్ టాక్ ఏంటంటే సపోజ్ ఒక 100% అన్నారనుకోండి,
ఓ 10% జరుగుతుందనే టాక్ వస్తుంది పబ్లిక్లో. ఓకే, కానీ పేదవాళ్ళకైతే ఉపయోగపడుతున్నాయి. ఉపయోగపడి స్కీములే అవన్నీ. కాకపోతే అలా ఇలాగా ఈ టాక్ మాత్రం బయటకు వస్తుంది ఎక్కువ. సార్, కూటమి అని చెప్పేసి అంటున్నారు కదా, ఈ కూటమి గురించి మీరేమంటారు? ఇది కరెక్టేనా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని పట్టుకుని అనరాని మాటలన్నీ ఈవెన్ ఆయన భార్య గారి గురించి కూడా అన్నారు. రెండో వైపు పవన్ కళ్యాణ్ గారేమో నా తల్లిని దూషించిండు లోకేష్ అని చెప్పేసి లోకేష్ సంఖ్య ఎక్కిండు. అంటే ఈ కూటమి అనేది కరెక్టేనా? కూటమి అయితే కరెక్టేనండి. మరి ఇట్లా అని జనరల్గా నేను మిమ్మల్ని ఓ మాట అంటే మళ్ళీ మిమ్మల్ని ఫేస్ చేయాలంటే నాకు కొంచెం సిగ్గేస్తుంది, చేయలేను. కానీ వీళ్ళు అంతలా నేను ఓన్లీ ఈ కూటమి గురించి అంటలేను. పాస్తో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూషించిన వాళ్ళు ఇప్పుడు ఆయన పార్టీలోనే ఉన్నారు, వైసీపీలో. అయితే ఇట్లాంటి రాజకీయాలు మంచియా? మీరు చెప్తున్నారండి, దానికి వాళ్ళే చెప్తున్నారు కదా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు అంటున్నారు కదా. వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు. అలాగే ఉంది ప్రజెంట్ అండి. మీరు చూడండి ఒకసారి, అందరికి రావాల్సింది ఎస్యుఎన్ సన్ కాదు, ఎస్యుఎన్ సన్ అన్నారు మోడీ. మళ్ళీ ఈవేళ ఆయనతోటే కూటమి కట్టారు కదా. చెప్పండి దీనికి మీరు సమాధానం చెప్పండి. అయితే రాజకీయాలలో మోడీ గారు స్వయంగా అన్నారు అన్నమాట, అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళతోటే కూటమి కట్టారు కాబట్టి రాజకీయాలు ఇవన్నీ ఏమి ఉండవండి, అందరూ ఒకటే, ప్రజలు అంతే. సార్, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది, ప్రస్తుతం నాకు కూడా ఓట్లు వేయండి అంటున్నది. షర్మిల గారి పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో? నేను చెప్పండి, నాకు తెలియదండి. చెప్పండి, పర్లేదు, మీరు సీనియర్ కదా. సీనియర్గా పెద్ద తెలియదండి, రాజకీయం పెద్ద తెలియదండి. ఏంటి సార్ షర్మిల గారి ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ఏముందండి, కాంగ్రెస్ ప్రస్తుతం వెనకబడి ఉందండి. ఏదో ఫ్యూచర్లో జాతీయ పార్టీలే ఉండాలండి. ప్రాంతీయ పార్టీ వల్ల రాష్ట్రాలకు ఎక్కువ నష్టం జరుగుతుందండి. జాతీయ పార్టీలు కంట్రోల్లో ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది, బాగుపడుతుంది. ఏ పార్టీ అవనివ్వండి, నేషనల్ పార్టీ ఉండాలండి. ప్రాంతీయ పార్టీ వల్ల రాష్ట్రాలన్నీ కూడా పాడైపోతున్నాయండి, నా అభిప్రాయం అండి. కాకపోతే మీ అభిప్రాయానికి భిన్నంగా ప్రపంచంలో అందరూ చెప్పే మాట ఏంటి అంటే, లేదు ప్రాంతీయ పార్టీలు ఉంటే మన లాంగ్వేజ్ సేవ్ అవుతుంది, మన ఆచారాలు సేవ్ అవుతాయి. కేవలం భాష ఒకటే కావాలండి. ఈవేళ అన్ని భాష నిమిత్తం మీరు పెట్టుకోకూడదు. వాడండి కులం భాష అన్నీ పక్కకు పెట్టండి. నేషనల్ పార్టీ అంటే ఒక కంట్రోల్ ఉంటుంది, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదనండి. వీళ్ళు రాష్ట్రాలు ఎవడో తోచింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. దానివల్ల మరి ఇబ్బంది కదండి, రాష్ట్రాల అభివృద్ధి ఉండదు, తగ్గిపోతుంది. కులం అని చెప్పేసి అన్నారు సార్, కాబట్టి ఈసారి కూడా ఎలక్షన్లో కులగజ్జి ఉంటుందా? కులగచ్చి ఉంటుందండి, ఉంటుంది. అంటే ఎలక్షన్ అనగానే కులాలన్నీ వచ్చేస్తాయి. ఉంటుందండి, కులగచ్చి ఉంటుంది, వస్తుంది. ఇది కులాల మీద ఎలక్షన్లు చేయడము కరెక్టేనా? అంటే కరెక్టేనా? కరెక్ట్ కాదులే అండి, కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు అన్ని కులాలు కలుపుకుని వెళ్తున్నారు కదండి. కూటమి ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అన్ని కులాలు కలుపుకుని వెళ్తున్నారండి ఆయన. ఇది డైరెక్ట్గా మిమ్మల్ని ప్రశ్న అడగొద్దు నాకు తెలియదు. కానీ వంగవీటి మన రంగా గారి గురించి నేను మాట్లాడితే, ఆయన గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వ్యతిరేకత వస్తుంది. ఆయన కులం ఏంటి, పవన్ కళ్యాణ్ గారి కులమే కదా. అట్లాంటప్పుడు వంగవీటి రంగా గారి హత్యలో ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అని కొంతమంది అంటారు. అది కరెక్ట్ కాదు, నాకు కూడా తెలియదు. అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కూటమి కట్టడం ఇది కరెక్టేనా? దానికి మీరు చెప్తున్నారు కదా, రంగా వారసుడే అందులో టీడీపీలోకి వెళ్తే మరి ప్రజలు ఏం చెప్తారండి? ఆయన అడగండి, మీరు ఆయన అడిగితే చెప్తారు. అంతే అంటారా? దీన్ని రాజకీయాలు అంటారు. రాజకీయం అంతే కదండి. మరి ఆయన అడిగితే మీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. సరే, సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. సింపుల్, ఇక్కడ భీమవరం గురించి. భీమవరంలో జనసేన, ఇక్కడ వైసీపీ, రెండు పార్టీలు, ఎవరు గెలుస్తారు? నేను చెప్పలేను సార్, అది చెప్పండి. భీమవరం అయితే అంజబాబు గారు గెలుస్తారండి. అంజబాబు గారు, జనసేన వస్తుందండి. కానీ ఇందులో ఒక చిన్న ప్రశ్న ఉంది. ఏంటంటే పోయినసారి పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి వ్యతిరేకంగా పోటీ చేసింది ఈ అంజిబాబు గారే. 53,000 పైగా ఓట్లు వచ్చినాయి. అట్లాంటిది ఈసారి దన్ను అని ఆ పార్టీ దిగేసి ఈ పార్టీ ఎక్కేస్తే ప్రజలు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారండి, ఒప్పుకుంటారు. 53 ఓట్లన్నా మన పవన్ కళ్యాణ్కి వచ్చిన 55 ఓట్లు కలిపితే కంపల్సరీగా అంజిబాబు గారు వస్తారండి. అంజిబాబు గారు వస్తారు. జనసేన రావడం వల్ల ఇక్కడ భీమవరానికి నిజంగా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారు. కాలం నిర్ణయించాలండి, అది జరగలేదు, ఇది జరుగుతుంది కదండి. ధర్మం ఎటుంటే అది నెగ్గాలని కోరుకుంటున్నామండి, అంతే. ఇలా వద్దు, ప్రజాభిప్రాయమేనండి. మనం అనుకుంటే అవ్వదు. 1,10,000 వస్తే ఇంకా అసలు రాష్ట్రం అంతా టీడీపీ వచ్చేయాలి. ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం అయితే రాష్ట్రం అంతా జనసేన టీడీపీ ఉండాలి, అవతల పార్టీ ఉండకూడదు. కానీ చూద్దరు గారు, మీరు వచ్చే నెల 3వ తారీఖున చూద్దరు కానీ తెలుస్తుందండి. కానీ ఆడవాళ్ళ అంటే మేము చేసిన దీంట్లో ఆడవాళ్ళకి ఏదైతే ఇచ్చిరో స్కీములు, ఎక్కడో ఒక్కడ ఆడవాళ్ళ మనసులలో వైసీపీ పార్టీ పాతుకుపోయి ఉన్నట్టు ఒకటి కనిపిస్తుంది. అయితే అంటే పాసిబులా టీడీపీ కూటమి రావడం? అంటే ఆయన అంటున్నారు, మీరు అంటున్నారు కదా, మీరు సమాధానం చెప్పాలి సార్. సార్ ఓకే,
నేషనల్ మన స్టేట్ లెవెల్లో వైసీపీ వస్తుందా, టీడీపీ కూటమి వస్తుందా? నేను ఇందాకే చెప్పాను కదండి, ధర్మం ఎటుంటే అటు నెగ్గాలండి. అంతే. నేను సరే ప్రశ్న మారుస్తా, ధర్మం ఎటుంది? పైవాడు నిర్ణయిస్తాడు, నేను కదండి. ఏమంటారు? ధర్మం చెప్పాలంటే ఎవరు చెప్పలేం. ఎవరికాడే నిజాయితీ నేనే నిజాయితీ అంటారు ప్రతి ఒక్కడు కూడా. ఆడి ఎంతవరకు నిజాయితీ ఉన్నా ఆడికి తీరాడు పరిపాలించేవాడు. అంతే. ఇప్పుడు వైసీపీ వచ్చిందండి, వైసీపీ వచ్చిన తర్వాత పోలవరం జరిగిందా? అలాగే అయిపోయింది కదా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పోలవరం జరిగింది, ఎంతో కొంత జరిగింది. ఇప్పుడు వైసీపీ వచ్చినంత ఏం చేశారు? వైసీపీ వచ్చినాక ఎంతో కొంత కాదు, చాలా కొంత జరిగింది అంటున్నారు. అంటారు ప్రజలు అన్నమాట, వీళ్ళు కూడా అంటున్నారు. మరి వాళ్ళ వ్యత్యాసం ఏముంది? వాళ్ళు అలాగంటే మేము అంటాం. అది అంతే. సరే, మీరు పోలవరం అన్నారు కాబట్టి నిజంగా సార్ మా నాన్న ఉండే, అంటే మా గ్రాండ్ ఫాదర్, మా తాత ఉండే, ఆయన చచ్చిపోయాడు. మా నాన్న ఉండే, ఆయన చచ్చిపోయాడు. నేను బతుకుండగా పోలవరం అవుతుందా? మరి వీకే రావాలి కదా. మరి చెప్తున్నాను, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, పోలవరం నేను బతుకుండగా అవుతుందా సార్? అవుతుందండి. అవుతుంది. అవ్వాలని చెయ్యాలంటే అవుతుందండి. ఒకటే లెక్క, మీకు దానికి కావాల్సింది పెద్దగా డబ్బు అవసరంలా చెయ్యట్లేదు, అంతేనండి. చేస్తే మటుకు అన్ని జిల్లాలకే ఉపయోగం మంచి ఉందండి. అది డెఫినెట్గా అది మంచి ప్రాజెక్ట్ అండి. అది చెయ్యాలి, కేంద్రంలో సపోర్ట్ తీసుకుని జాగ్రత్తగా చెయ్యాలని ఎవరు వచ్చినా చేస్తే మంచిదండి, చాలా మంచి పద్ధతి. నా చివరి ప్రశ్న ఇక్కడితో ఆపేస్తా. ఒకటే అందరిని అడుగుతా, ఒకటి వైసీపీ మీరు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతుంటారు కదండి. ఎంప్లాయ్మెంట్ గురించి అడుగుతున్నానండి. మనకి వైసీపీలో ఎంప్లాయ్మెంట్ చాలా ప్రాబ్లం అయిందండి. అయితే మీరు ఈ మంచి ప్రశ్న అడిగారు. మీరు మేనిఫెస్టో చదివారా వైసీపీది? మేనిఫెస్టో గురించి కదండి, మీరు చదివి న్యాచురల్గా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. ఓకే. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా 34,000 ఎంప్లాయ్మెంట్ కలిగిస్తే నేను 2,70,000 ఎంతో చిల్లర ఉద్యోగాలు నేను ఇచ్చిన, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మొత్తం 5 లక్షల పైన ఇచ్చిన. 34,000 ఏడా 5 లక్షల పైన ఏడా అంటున్నాడు వైసీపీ ఆయన. మరి దానికి ఏమంటారు? చెప్పడం కాదండి, నేను డేటా ఇస్తా అంటున్నాడు, ఒక్కొక్కల పేర్లు ఎంప్లాయీ ఇస్తా అంటున్నారు. ఇప్పుడు సపోజ్ ఉందండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు కూడా హైదరాబాద్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పటికీ చేసుకుంటున్నాం, చాలా ఇదిగా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్లో లేదంటున్నాను నేను. అది నిజమే సార్. 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంత, 19 నుంచి 24 దాకా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని ఏమనంటే వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు, వాళ్ళు 5 లక్షలు అంటున్నారు. మరి ఆయన 34,000 కదా. కానీ అసలు సాటిస్ఫాక్షన్ లేదు కదండి వీళ్ళకి. అది కదా, అది ఓకే. ఫైనల్గా ఇందాకనే ఒకటే ప్రశ్న, ఫైనల్గా అందరిని అడుగుతా అదే ప్రశ్న. మోదీ గారి గురించి 2 విషయాలు మాట్లాడండి. దేశంలో మోడీ ఉండాలండి. ఉండాలి సార్, దేశంలో మోడీ ఉండాలి. అయితే ఈసారి పార్లమెంట్ ఆయనకేనా? ఆయనకేనండి. ఉండాలి సార్, ఉండాలి. అవును సార్, అంతేనండి. ఆయనకంటే ఇంకో నాయకుడు ఎవరు లేరండి. చెప్పాలి. రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ చెప్పలేదు. అది కాంగ్రెస్ ఎక్కడ ఉంది అసలు అండి? కాంగ్రెస్ లేదు కదా. లేదంటారు. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? నా పేరు దశరథుడు. సార్ మీ పేరేంటి? వద్దండి బాబు, వద్దండి. వద్దా? ఇంకోటి 13వ తారీఖు వెళ్ళి నాకు చెప్తాను. సార్ మీ పేరే అడుగుతా. సార్ మీ పేరేంటి సార్? దశరథుడు. సరే, మీరు ఇక్కడ భీమవరమేనా? భీమవరం. ఓకే. సరే, ఎన్నికలు వచ్చినాయి, ఇంకో 10-11 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళా వైసీపీ కూటమి, ఈసారి కూటమి పూర్వం అన్నది మొదలైంది. ఎట్లా ఉంది భీమవరంలో? ఎవరు గెలుస్తారంటే ఈసారి? భీమవరం టఫ్ అయితేనండి. కాకపోతే మీ లెక్క ప్రకారం గెలిపేవాడిది ఉంటుంది అంటారు. అది చెప్పలేమండి. అది ఎందుకంటే కూటమి అంత స్పీడ్గా ఉందో వైసీపీ కూడా అంతే స్పీడ్గా ఉందండి. ఓకే. 2 స్పీడ్గానే ఉన్నాయి, దెబ్బగానే ఉన్నాయండి. ఏదైనా ఫైనల్గా చెప్పలేం. వైసీపీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంక్షేమ పథకాలు అనేవి నిజంగా ప్రజలకి పనికొచ్చినాయా? పనికొచ్చినాయండి, పనికొచ్చినాయి. ఆ పథకాల వల్ల వైసీపీ గెలుపు అన్నది ఈజీ అవుతుందా? అందుకే అంటే కొంచెం ఓవరాల్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందండి. దానివల్ల టఫ్ అండి. లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ఆపోజిట్ పార్టీ ఇంకేం ఉండదండి. వైసీపీ డ్యామ్ షూర్. కొంచెం కొన్ని కారణాల వల్ల నేను అదే అడగబోతున్నాను మిమ్మల్ని. ఒక 2 కారణాలు చెప్పండి. 2. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఈ డోర్ టు డోరు గ్యార్బేజ్ చెత్త కలెక్షన్ అని పెట్టారండి. అది స్కీమ్ తీసుకున్న వాళ్ళు కూడా నెలకు 60 రూపాయలు కడటానికి వాళ్ళు అంత ఇష్టపడట్లేదండి. వస్తారు కదండి, వసూలు చేస్తానికి వస్తారు కదా, వాళ్ళని తిడుతున్నారు. ఎప్పుడూ లేదు ఏంటి అని చెప్పేసి అదొకటి కొంచెం మైనస్ అండి. ఇంకోటి చెప్పగలరా? చెప్తానండి, ఇంకోటి చెప్తాను. ఒకసారి ఏం చేశారంటే అండి, ఈ
చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వాళ్ళ గవర్నమెంట్ లోన్లు ఇచ్చిందండి, ఏది ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేశారంటే యాక్చువల్గా అది తిరిగి కట్టాలన్నారు ముందు. ఆ తర్వాత ఇంకా ఎవరు అడగలేదు, వసూలు చేయలేదు. హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వసూలు చేయలేదండి ఎవరోనే. ఇదివరకు కొంతమంది 50 రూపాయలు అలా వసూలు చేసేవారు నెలకే, 100 అలాగా ఇచ్చి తక్కువే. తర్వాత ఏమైందంటే ఈయన వచ్చిన తర్వాత వన్ టైం సెటిల్మెంట్ అని ఒక్కొక్క లోన్ దారుడు 15,000 కట్టమన్నారండి. తీసి బయటికి ఆ 15,000 కట్టమన్నప్పుడు వాళ్ళు కూడా అది కూడా మైనస్ అయిందండి. కట్టలేదు చాలామంది కట్టారండి. ఎక్కువ మంది కట్టారు, చాలామంది కట్టలేదు. మధ్యలో అది కూడా ఆఫ్ చేశారు. అది కూడా కొంచెం మైనస్ అయింది. వాళ్ళు కూడా అనేవారు ఎప్పుడు ఎవరో ఇచ్చిన లోను ఈయన ఇప్పుడు 15,000 ఏంటి రద్దని చెప్పారు, అది ఇది అనేవారు. నేను మిమ్మల్ని 4 పేర్లు అడుగుతా సార్. ఆ 4 గురించి మీరు ఏమనుకుంటారో ఒక వాక్యంలో చెప్పండి అంతే, ఎక్కువ వద్దు, జస్ట్ ఒక వాక్యంలో. ఫస్ట్ కాదు, స్టేట్కి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించింది. ఫస్ట్ పేరు నారా లోకేష్ గారు, ఆయన గురించి ఏమనుకుంటున్నారు? నారా లోకేష్ గారు అంటే పార్టీ లీడర్ కదండి ఆయన, లోకల్గా కొంచెం పెట్టారు కదండి, ఇది మన స్కీమ్స్ పెట్టారు కదా మేనిఫెస్టోలో కొన్ని పెట్టారు కదండి, అవి కొంచెం ప్లస్గానే ఉందండి. అది నా రెండో పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి ఏంటంటే అండి, ఇప్పుడు రాజకీయాలకి సాధారణంగా ఆయన ఇప్పుడున్న రాజకీయాలకి ఆయన మనస్తత్వం సరిపడదు, పనికిరాడంటారు. అంటే మంచోళ్ళు పనికిరారు, సరిపడదంటే ఇప్పుడు డబ్బు లేకుండా రాజకీయం లేదండి. ఆయనేమో ఈ గాంధీ గారి సిద్ధాంతాలు అవి పెట్టుకుని స్వచ్ఛందంగా మీరు ఫెయిర్గా ఓటేయాలి అంటారు. ఆ టైపు లేదండి ఇప్పుడు. అందుకు ఆయన సిద్ధాంతాలు అవన్నీ మంచిగా కానండి, అది ఇప్పుడు కొంచెం ఆచరణలో పెట్టలేరండి. మూడో పేరు సార్ చంద్రబాబు నాయుడుకి జాతీయ నాయకుడు అండి. ఆయన ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ లీడర్ అండి. ఆయనకి ఈ రాజకీయాల మీద పట్టు ఉందండి. ఎలక్షన్ మేనేజ్మెంట్ అవన్నీ తెలుసున్నాయనండి ఆయన. లాస్ట్ పేరు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి లీడరే. స్కీమ్స్ అవి చాలా ఇంప్లిమెంట్ చేసేసాడు ఆయన. అది ఈ రాష్ట్రానికి ఏమైందంటే అండి, ఎక్కువ శాతం ఆయన ప్రతి బెనిఫిషియర్కి లబ్ధి బాగా చేకూర్చారు. దాని మీద ఏంటంటే ఆయన ఎవరు ఊహించినంతగా చేశారండి. ఆయన ఎవరు ఊహించినంతగా డెవలప్మెంట్ అదే అండి. ఈ స్కీమ్స్ ఇంప్రూవ్మెంట్, ఈ అమ్మఒడి అనేవ్వండి, ఈ ఇంకా చాలా ఉన్నాయండి అందులో. కాకపోతే ఒక్క విషయం సార్, అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి అయితే తప్ప మళ్ళీ అసెంబ్లీకి రాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. ఆ క్రమంలో ప్రయత్నాలు కూడా బాగా చేస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఓవరాల్గా మటుకి కొంచెం టఫ్గానే ఉందండి. ఓవరాల్గా కూడా 50-50 ఛాన్సెస్ అండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయంట. అయ్యే ఎక్కువ గెలిపిస్తాయండి. ఇప్పుడు స్కీమ్స్ వల్లే ఆయనకి ఆధారం. ఫైనల్గా నా లాస్ట్ ప్రశ్న, షర్మిల గారి భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్ పార్టీ లీడర్ అయింది, కాంగ్రెస్ పార్టీకి కూడా నాకు ఓటు వేయండి అంటున్నది. కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రం విడిపోయినప్పుడు అది కొంచెం బ్యాక్ అయిపోయిందండి. రాష్ట్రం ఎప్పుడైతే విడదీశారో అది కొంచెం వెనక్కి వెళ్ళిపోయిందండి. ఆ ప్రభావం ఏమి ఉండదండి, కాంగ్రెస్ ప్రభావం ఏమి ఉండదండి. ఏదో పూర్వం కాంగ్రెస్ అభిమానులు ఉంటారు, 100-200 మంది ఉంటే అలాగా వాళ్ళ వరకు పాత కాంగ్రెస్ అంటే ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉంటారండి, ఓల్డ్. వాళ్ళు ఏమన్నా 100-200 ఓట్లు అలా టైప్లో వేస్తారండి, అంతే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ పేరేంది? వెంకటేశ్వరరావు. సార్ మీ పేరేంది? సూర్యచంద్ర. ఓకే సార్, ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ భీమవరంలో. కూటమి ఇటు చూస్తే వైసీపీ, రెండు పార్టీలు అంటే కూటమి వైసీపీ రెండు మళ్ళీ రిప్రజెంట్ చేస్తున్నారు. నేను ఎవరిని చేస్తలేను సార్, సామాన్యుని చేస్తాను. అలా కదండి, మీరు ప్రైవేట్ సర్వే ఏం లేదు సార్, జస్ట్ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న వాళ్ళ అభిప్రాయాలు, ఒపీనియన్. అయితే కూటమి అండ్ వైసీపీ రెండు ఉన్నాయి. అయితే ఈసారి ఫస్ట్ భీమవరం గురించి మాట్లాడదాం. భీమవరంలో ఎటుంది గాలి? కూటమి.
ఎందుకు అంటే సమాధానం ఏం చెప్తారు? ఎందుకంటే నేను ఒక 2 minutes ఇస్తే నాకు టైం సార్ భలేవారు, తీసుకోండి. 2 కాదు 2.5 తీసుకోండి. ఎందుకు వైసీపీకి ఓటు వేయకూడదు అనేది చెప్తాను. చెప్పండి. ఫస్ట్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 2019 చంద్రబాబు టైంలో ఉన్నప్పుడు 40 రూపీస్ ఉంటే ఇప్పుడు 150 రూపీస్ కడుతున్నాం. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. అలాగా ఆ బిల్లు అటు ఇటు అంటే ఎంత పర్సంటేజ్ పెంచాడండి. అలాగే ఆర్టీసీ ఛార్జెస్ పెరిగినాయి. ఇసుక ఒక ప్రైవేటుగా మనం ఇప్పుడు అంతా బిల్డింగ్లు కట్టుకోరు, కొంత చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఇసుక దొరకట్లేదు. మద్యం తీసుకోండి, అసలు ఇండియాలోనే ఈ మద్యం పాలసీ ఢిల్లీ లిక్కర్ గేట్ కాదు, ఆంధ్ర లిక్కర్ గేటే నెంబర్ 1 అవుతుంది ఫ్యూచర్లోను. అంత దారుణం అంటే ఎక్కడా లేని లేబుల్స్, మరి ఎక్కడ కాయించి అమ్ముతున్నారో మనకు తెలియదు. కానీ ఒక 70 రూపాయలు అమ్మితేనే ఆడికి 20 రూపాయలకి ఎంత తయారవుతుంది నాకు తెలిసి. 20 రూపాయలు తయారైన మద్యాన్ని నేను అబాలిష్ చేసేస్తానని చెప్పి 200 రూపాయలు చేసి, ఆ 200 రూపాయలు ఆడు తాగేవాడి మీదే కాదు, ఆ ఫ్యామిలీ మీద ఉండదు ఇంపాక్ట్. ఆడు కూలి తెచ్చుకుంటాడు, 200 తెచ్చుకుని 200 కూడా మందు తాగేస్తే ఇంట్లోకి ఏమిస్తాడు? అప్పుడు 70 రూపాయలు తాగితే 130 రూపాయలైనా పెళ్ళానికి పిల్లలకి పెట్టేవాడు. కాకపోతే మద్యాన్ని మేము నియంత్రించినామంటున్నారు. ఏం నియంత్రించాడు అంటే ఫ్రీగా అవైలబిలిటీ ఎక్కడ లాస్ట్ టైం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నట్టు లేదు. నియంత్రించే చంద్రబాబు నాయుడు టైంలో 2019లో ఉన్న ఆదాయం ఎంత, ఇప్పుడు మద్యం మీద ఆదాయం ఎంత చెప్పమానండి. ఎన్ని వేల కోట్లు పెరిగింది ఇప్పుడు? అప్పుడు 14,000 కోట్లు ఉంటే ఇప్పుడు 26,000 కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చి ఏం నియంత్రించాడో చెప్పమానండి. పేపర్ మీద ఉండాలి కదా, నియంత్రణ ఉంటుంది. అది ఒక ఎక్కడ అందులో ప్రామినెంట్ బ్రాండ్స్ అన్నీ తీసేసి చెత్త బ్రాండ్స్ భూము గీము జీము అన్నీ పెట్టి ప్రజల అది ఆరోగ్యం మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ప్రతిదీని రైతు బంధు ఎవరు వేస్తున్నాడు? హాఫ్ ఆఫ్ ది అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. రైస్ ఎవరు ఇస్తున్నారు? హాఫ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ఇళ్ళు ఎవరయ్యే? ఇల్లు కూడా అంతే. ఒక 40 లక్షలు విలువ చేసే పొలం 1 కోటి రూపాయలు ఎట్టు కొని దాన్ని ఎంత లాస్ అవుతుంది గవర్నమెంట్ దగ్గర? అలా ఎన్ని వేల ఎకరాలు కొన్నారు? ఎవరిదో సొమ్ము. మేము ట్యాక్స్ పే చేస్తున్నాం. ట్యాక్స్ పే చేస్తుంటే నువ్వు పప్పు బేలాలు పంచిపెట్టింటే అదే అభివృద్ధి. నువ్వు ఆదాయం ఎక్కడ వృద్ధి చేసావు? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? కాకపోతే ఈ సంక్షేమ పథకాలు అందించడం అనేది తప్పండి. సంక్షేమం అండి, తప్పంటారా? సంక్షేమ పథకానికి ఓట్ల ముందు డబ్బులు ఇవ్వడానికి ఏం తేడా లేదు. అది అడ్వాన్స్గా ఇచ్చాడు, ఇదేమో ఓట్ల ముందు ఇస్తారంతే. రెండింటికి తేడా చెప్పండి నాకు. కానీ సంక్షేమ పథకాలు అందుకునే పేదవాళ్ళు, నిజంగా పేదవాళ్ళు, వాళ్ళు ఏమంటున్నారంటే లేదండి లేని వాళ్ళం మాకు తెలుసు, మాకు రూపాయి ఎట్లా మేము ఖర్చు పెట్టుకుంటాము, తినడానికి ఉండదు, మాకు చాలా ఉపయోగపడతాయి ఆ పైసలు అంటున్నారు. అదే నేను మా గోడ కడతాకి ఒక కూలీ వచ్చాడు, ఒక లేబర్ని అడిగితే అది కాదండి అతను ఇచ్చే 3,000 కాదు, మాకు పని చూపించమనండి. ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి, ఐరన్ రేట్లు పెరిగిపోయినాయి, పనులు కట్టేవాడు లేడు. 3,000 కాదు 30,000 సంపాదించాం పని ఉంటే మాకు. మీకు కూర్చోబెట్టి 3,000 ఇవ్వడం కాదు, కూర్చోబెట్టకుండా 15,000 ఇమ్మన్నట్టు చాలు మాకు అన్నాడు అతను. ఫ్యాక్ట్ అనేది. సరే, ఇప్పుడు మీరు అన్న విషయాలు ఏవైతే ఉన్నాయో సరే, ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. మనం స్టేట్ లెవెల్లో మాట్లాడు, భీమవరం కాదు కదా, ఈ సమస్య అనేది స్టేట్ లెవెల్లో మొత్తం ఉంది. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా చేసిండు. మరి ఆయన చేసిన ఆ పాలన ఏదైతే దాని గురించి ఏమంటారు? పాలన అంటే అప్పటికి 2014లో మన విభజన జరిగింది. ఇప్పుడు అన్నప్రాసన రోజున ఫలం ఎవడో పెట్టలేడు, తినలేడు. అట్లా అంటే ఇక్కడ కరోనా పీరియడ్ ఉండే రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం ఒక అందులో ఉండే ఆ పీరియడ్లో మనం నేను చేసిన అని చెప్పేసి ఈయన కూడా అనొచ్చు. ఎవరు చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ప్రైవేట్ పార్టీస్ కూడా డొనేట్ చేశారు. చిరంజీవి లాంటి వాళ్ళు ఆక్సిజన్ ఇచ్చారు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ 70% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనే 30% వేసుకు చేశాడు. కరోనాలో చేసాడు కరెక్టే. ఈ ఆదాయాలన్నీ ఏంటి? ఇప్పుడు మందు ఉంది, ఏమన్నా ఫోన్పేలు గీనిపేలు అదంతా క్యాష్ తీసుకున్నారు. ఎక్కడికి వెళ్తుంది ఇదంతా? అప్పులు 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఎక్కడికి వెళ్తుంది ఇదంతా? ఏం చేశారు ప్రజలకు చెప్పాలి కదా. సరే, ఇక్కడ భీమవరంలో ఇందాక నేను అడిగినట్టు జనసేన ప్లస్ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్, ఒక ఇండస్ట్రీ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఒక్క డిఎస్సీ ఎవరికైనా వేసాడా ఏంటి? 5,000 ఇస్తే ఒక బట్టల కొట్లో పనిచేసే వరకు 15,000 ఇస్తున్నాడు. మేనిఫెస్టోలో ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నా. మేనిఫెస్టోలో చూసుకుంటే 34,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 34,000 5 సంవత్సరాలు ఇస్తే నేను 2,70,000 చిల్లర నేను ఇచ్చిన ఇండైరెక్ట్గా 5 లక్షలకు పైన ఇచ్చిన. ఏంటి 2,70,000 ఇచ్చిన? 5,000
5,000 రూపాయలకి 4,000 రూపాయలకి లేదు. డిఎస్సిలో 1998 వాళ్ళకి క్లియర్ చేశారు, 2008 వాళ్ళకి మొత్తం డిఎస్సిలో క్లియర్ చేసిందే 20,000 26,000 ఉన్నాయి. అంతా అబద్ధం అండి. వైట్ పేపర్ ప్రకటించబడండి, శ్వేతపత్రం ప్రకటించబడి తెలుస్తుంది. అదంతా అబద్ధం, ఎవరికి ఇవ్వలేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఇచ్చాడు? ఈ జనం అంతా ఈదులో. మొన్న మెగా డిఎస్సి అని 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? 11,000 ఇచ్చారు. ఎందుకంటే ఇది నేను వస్తానో లేదో తెలియదు కాబట్టి ఆ వచ్చేవాడిని ఎత్తుని రుద్దేస్తామని అదే ఆగిపోయింది కదా. ఎలక్షన్ ముందు నువ్వు 5 ఏళ్ళు ఆగి 2 నెలలు ఎలక్షన్ ఉందనగా డిఎస్సి ఇచ్చి ఎవరికి సుఖం అది చెప్పండి. సరే, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదకి వద్దాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మెరుగుపడింది అంటున్నారు, అది కూడా సెంట్రల్ డేటా ఉంది. ఏమండి 50 ఏళ్ళ క్రితం బోర్డే స్కూల్లో మేము బోర్డే స్కూల్లోనే చదువుకున్నాం. ఏదో కలెక్టర్ స్థాయికి ఆ స్థాయికి ఈయన వచ్చి కొత్తగా ఇంగ్లీష్ మీడియం ఏం పెట్టక్కర్లేదు. 50 ఏళ్ళ క్రితం చదువుకున్నాడు హై క్లాస్ లెవెల్లోకి వెళ్ళారు. తెలుగు మీడియం ముందు మన ప్రాంతీయ లాంగ్వేజ్లో అడుగు పట్టుంటేనే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది వచ్చే స్టేజ్లోను. అంటే నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్నే. నేను ఏ రోజైతే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఒక కార్పొరేట్ కంపెనీలో నేను ఉద్యోగం చేయడానికి వెళ్ళా, ఒక 2 ఏళ్ళు నేను చాలా బాధలు అనిపించాను. ఆ బాధలు నాకు తెలుసు, మా అమ్మకి తెలుసు. నేను వెళ్ళి మా అమ్మకి చెప్పేటోడిని. నాకు ఇంగ్లీష్ రాకపోతే ఎక్కడ నేను పడ్డ ఆ సమస్యలు ఏందో నాకు తెలుసు. ఇప్పుడు పిల్లలు ఐక్యరాజ్య సమితి దాకా పోతున్నారు. అది కరెక్ట్ కాదా? ఇంగ్లీష్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోలేదు ఎవరోను. మేము 10th క్లాస్ వరకు తెలుగు లాంగ్వేజ్లో చదువుకున్నాం. మేమును ఎంకామ్ బిఎల్ నేను చదివాను. అక్కడి నుంచి ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈయన ఏం చెప్పక్కర్లేదు. అది ఈ ఐఏఎస్ ఐపీఎస్లు చేసిన వాళ్ళు అంతా ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కాదు. మీరు చెప్పండి, పూర్వం వీళ్ళు ఈ జనరేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుని వెళ్ళారా? తెలుగు మీడియం ముందు అట్ ప్రజెంట్ తెలుగు మీడియంలో ఆడికి ఒక అవగాహన 10th క్లాస్ వరకు ఎందుకు పెట్టారంటే ఆ లాంగ్వేజ్ కమాండ్, ఆ లాంగ్వేజ్లో అర్థం చేసుకునే శక్తి అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి మెచ్యూరిటీ వస్తుంది. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది. ఇవన్నీ చేసుకుంటాడు. సరే సార్, మనం భీమవరం గురించి మాట్లాడదాం. భీమవరంలో ఈ 2 పార్టీలు కూటమి, ఇటు చూస్తే వైసీపీ, ఎవరు నెగ్గుతారు? కూటమి అండి. కూటమి ఆల్మోస్ట్ 80, నాకు తెలిసి 80% కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం నేను ఇందాక చాలా మందితో డిస్కస్ చేసిన, కూటమి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయన పూర్వం పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకంగా పోటీ చేసిన అతను, ఆయన టీడీపీ నుంచి పోటీ చేసిండు. అయితే పూర్వం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పోటీ చేసిన అతను మళ్ళీ ఈసారి జనసేన క్యాండిడేట్ అయ్యిండు. ఇప్పుడు ప్రజలు చూసేది ఈ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎవరో కాదండి, ఆ నాయకత్వం చూస్తున్నారు. ఇప్పుడు వైసీపీకి ఎందుకు వేయట్లేదు మేము? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న పుడుతుంది. ఇదే నేను అడగాలి. నాయకులని చూసి ఓట్లు వేసిన రోజు దేశం బాగుపడుతుందా, లేదా ప్రజెంట్ ఇక్కడ ఉన్న క్యాండిడేట్ కెపాసిటీని చూసి వేయాలా? క్యాండిడేట్ ఇప్పుడు రైతు సరిగా ఉంటే రౌతు సరిగా ఉంటే గుర్రం సరిగా పరిగెడుతుంది. రౌతు వీక్ అయ్యి రౌతు ఇలాగ ఉన్నాడు కదా, మనకు తెలియని రైతుతే కాదు కదా. రౌతు వీక్గా ఉంటే ఎమ్మెల్యే ఏం చేస్తారు? ఇప్పుడు వెళ్తున్నాడు ఎమ్మెల్యేకి, ఎంపీకి, ఇలా ఎవరికైనా ఇంటర్వ్యూ ఉందా? మా నియోజకవర్గంలో ఈ పని చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పని చేయించుకునే కెపాసిటీ ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఉందా? రౌతు చంద్రబాబు నాయుడు సరైనడు కాబట్టి ఎమ్మెల్యేలు అండి మాకు ఈ ప్రాబ్లం ఉందంటే అని చేస్తాడు. షర్మిల గారి గురించి మాట్లాడదాం. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయింది. మాకు కూడా ఓట్లు కావాలి, నాకు ఓట్లు వేయండి అంటున్నది. ఏంటి ఆమె భవిష్యత్తు? ఆమె భవిష్యత్తు ఏంటంటే అండి, వాళ్ళకేదో పర్సనల్ ప్రాబ్లం, ఎవరికి ఫ్యామిలీ ప్రాబ్లంలో ఆవిడ వచ్చింది. ఇక ఈ రాష్ట్రాన్ని విభజించిందే కాంగ్రెస్. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను మళ్ళా నమ్మి వాళ్ళకి ఓటేస్తారనేది ఈ జన్మలో జరిగే పని కాదు. ఇంకా ఎప్పటికీ అవ్వదు నాకు తెలిసి. సరే, మన స్టేట్ లెవెల్లో, భీమవరం లెవెల్లో మీరు చెప్పారు, స్టేట్ లెవెల్లో ఏ పార్టీ వస్తుంది పవర్లోకి? కూటమి వస్తుంది. ఫైనల్గా మోదీ గారి గురించి ఒక్క సెంటెన్స్ చెప్పండి. మోడీ గారు అంటే కారణ జన్ముడు ఆయన, అంతే. థ్యాంక్ యూ సార్. అన్న మీ పేరేంది? రామకృష్ణరాజు అండి. భీమవరమేనా? భీమవరం. సరే, ఎన్నికలు వస్తున్నాయి. అమలాపురం అండి, ముమ్మడివరం నియోజకవర్గం మాది. ఇక్కడ భీమవరంలో సరే, ఏం చేస్తారన్న మీరు? వ్యాపారం అండి. సరే, భీమవరంలో అంటే ఎలక్షన్లు వచ్చినాయి, మొత్తం స్టేట్లో ఎలక్షన్లు, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. కాకపోతే ఈసారి భీమవరంలో నెగ్గేది ఏ పార్టీ, కూటమి వైసీపీ? భీమవరం నెగ్గేది ఏ పార్టీ అని అంటే మీరేమనుకుంటారో అది చెప్పండి. నా ఉద్దేశ ప్రకారం కూటమి అండి. ఎందుకు అంటే ఏమంటారు? ఎందుకంటే ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చిందండి సైలెంట్గా. అది కారణం ఏంటంటే వాళ్ళు ఈ 5 yearsలో అనుభవించడం కరోనా కన్నా ఎక్కువగా సేమ్ కరోనా టైప్లో 5 సంవత్సరాలు కరోనా ఉన్నట్టే. ఈ ఏం అనుభవించారంటారు? కొంచెం నాకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఏముంది సార్, ఇప్పుడు సామాన్య మానవుడు మిడిల్ క్లాస్ ఎలా బతకగలుగుతున్నాడు? అసలు ఈ రేట్లు ఏంటి,
ఎవరైనా ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలో తెలియదు. కంప్లైంట్ ఒకవేళ ఒక లీడర్ లోకల్ లీడర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వాడు మన మీద ఇది అవుతాడు. కంప్లైంట్ ఇచ్చేవాడిని ఏంటని అడగడం కాకుండా వాడు కేసులు పెడతాడో తెలియదు, లేకపోతే ఇంకోటి అంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. నాలాంటి వ్యాపారస్తులు చాలామంది పోయారు. మీ లోకల్ సెక్రటేరియట్ కట్టారు కదా, ప్రతి ఊళ్ళో సెక్రటేరియట్లు కట్టారు, మీరు వెళ్ళి కంప్లైంట్ అక్కడ ఇచ్చుకోవచ్చు కదా. అక్కడ ఇచ్చుకుంటే వాళ్ళు మాత్రం చిన్న ఎంప్లాయీస్ సార్. వాళ్ళకి ఏముంది, ఒక టేబుల్ వేసి కూర్చోబెట్టారు అంతే. వాళ్ళకున్న పవర్స్ మాకున్న పవర్స్ వాళ్ళకున్న పవర్స్ ఒకటే. వాళ్ళకి ఒక టేబుల్, ఒక పెన్ను, ఒక కాగితం ఇచ్చారు, రాసుకోమంటున్నారు, పక్కన చెత్తపొట్లు వేస్తారు. వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ పవర్స్ ఎక్కడే వాళ్ళకి. ఏదో పైన చెప్పుకోవడానికి ఆయనే అన్నారు కదండి, మా కార్యకర్తలే వీళ్ళు. సరే, కూటమి గురించి అంటున్నారు కదా, కూటమి జనసేన, టీడీపీ, మన ఏమంటారు బీజేపీ, ఈ కూటమి నడుస్తుంది అంటారా ఫ్యూచర్లో? ఎందుకు నేను మాట అంటున్నాను, ఆంధ్రప్రదేశ్ అంటూ నాశనం అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఈ కూటమి రావాలి. ఈ 5 years కాదు, ఆంధ్రప్రదేశ్ ఇది వరకు ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో అనుకునేవారండి. ఎన్టీ రామారావు గారు స్టార్టింగ్ టైంలో ఇందిరాగాంధీ అన్నారంట, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు, ఒక గొర్రె ఎటు వెళ్తే ప్రజలందరూ సేమ్ మంద అంతా అలాగే వెళ్తుంది అని చెప్పి. అప్పుడు ఎన్టీ రామారావు గారు కోపం అందుకే వచ్చిందని చెప్పి ఎవరో చెప్తే నేను విన్నాను. ఎవరో చెప్పారు, అది ఇప్పుడు నిజం అనిపిస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సరే, నేను ఎందుకు అడిగిన కూటమి నడుస్తుందని అంటే దానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అని కూడా చూడకుండా ప్రధానమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు అన్నాడు. ఈవెన్ ఆయన భార్యను కూడా అన్నాడు, అనకూడదు. లోకేష్ గారినేమో మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మా తల్లిని దూషించుండు అది ఇది అని చెప్పేసి ఆయన కూడా. అంటే ఇట్లా విమర్శలు, ఒకరినొకరు విమర్శించుకునే వీళ్ళు కలిసి నడవగలరా? ఇది వరకు అసలు రాజకీయ నాయకుడు ఏ నాయకుడైనా సరే 5 years ముందు ఒకరినొకరు తిట్టుకోవడం ఉందా? మీరు ఇప్పటి వరకు విడిచిపెట్టేయండి. 5 years ముందు ఒకరినొకరు రాజకీయ నాయకులు నీ అమ్మ మొగడా ఈ మాటలు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నామా? పోనీ ఎవడో ఒకడు అన్నాడంటే వాడికి సభ్యత సంస్కారం తెలియదు అనుకోవచ్చు. వాడికి పై లీడర్ ఏం చేశాడు, రే బాబా మాటలు కాదు, ఇది సభ్యత కాదు అని ఏమన్నా ఒకటి వచ్చిందా? ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు పార్లమెంట్లో కూడా ఎన్నో గొడవలైనాయి, అసెంబ్లీలో ఎన్నో గొడవలైనాయి. ఈ బూతులు ఎప్పుడైనా విన్నామా? 2 రాష్ట్రాలు విడిపోయేటప్పుడే ఒకరినొకరు చంపుకుని స్టేజ్కి వెళ్ళినప్పుడే మన లీడర్లు కానీ మన ప్రజలు కానీ తిట్టుకోలేదు. ఈ 5 సంవత్సరాల్లో లీడర్ని మంత్రిని అని చెప్పిన ప్రతి ఒక్క నా కొడుకు బూతులు తిడుతుంటే మా అలాంటి వాళ్ళు సామాన్య మానవులు తిట్టుకోవడంలో తప్పే ఉంది. సరే, ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే ఇంకో పార్టీ, అంటే పాత పార్టీ, కొత్త పార్టీ కాదు, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ, ఏం భవిష్యత్తు ఉంది ఇప్పుడు? ఆవిడికి వాళ్ళ అన్నయ్యకి గొడవలు లేకపోతే ఏమో ఉన్నాయేమో అని నమ్మించడానికి చేసే ప్రయత్నం ఏమో, అది వేరే ట్రాక్. గొడవలు లేకపోతే ఆవిడ పార్టీ పెట్టేదా? ఈవిడ చీర గురించి ఆయన మాట్లాడగలిగేవాడా? ఒక 4 సంవత్సరాల క్రితం మా బాబాయ్ని చంపింది మా అన్నయ్య అని ఎందుకు చెప్పలేకపోయింది? ఆంధ్రప్రదేశ్తో నాకు సంబంధం లేదని ఎందుకు అనగలిగింది? నాది తెలంగాణయే నాకు సంబంధం అని ఎందుకు అనగలిగింది? ఈరోజు అమ్మనేమో అమెరికా పంపించేసి తనేమో ఇక్కడ మా అన్న దొంగనా కొడుకు నా బాబాయ్ని చంపేసాడని ఇవాళ ఎందుకు అంటుంది? ఆ రోజు ఎందుకు అనలేకపోయింది? ఎందుకు కారణం ఏమంటారు? అంతా ఒకటేనండి, వీళ్ళంతా ఒకటే. ఇందిరాగాంధీ గారు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇది చేయడానికి మాత్రమే ఉన్నారు వీళ్ళు, అంతే. ఫైనల్గా 2 ప్రశ్నలు. ఒకటి, భీమవరంలో గెలిచేది ఎవరు? కూటమి రావాలని 100% కోరుకుంటున్నామండి మేమైతే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా, వైఎస్ జగన్? ఎట్టి పరిస్థితుల్లోనే సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. 5 సంవత్సరాలు ఆయన ఓపికగా పరిపాలన చేయాలి. ఆయనకి ఏమో ఆయన ఏజ్ ఎక్కువ. మన ఆంధ్రప్రదేశ్ చేసిన బ్యాడ్ ఏంటంటే బీజేపీతో గొడవ వచ్చేలా చేసి మన లాస్ట్ 5 years చంద్రబాబు నాయుడికి బీజేపీకి ఏదో రకంగా గొడవలు తెప్పించి ఈయన కోపం వచ్చేలా చేసి సెపరేట్గా ఇదైపోయారు. ఇప్పటికైనా కలుసుకున్నారు. ఆ 5 years చంద్రబాబు నాయుడు తప్పించకుండా ఉంచుంటే ఈరోజు జగన్ కాదు కదా అని మొగుడు అని తిట్టేవాడు ఆడు వచ్చినా పర్వాలేకపోను, రాష్ట్రం ఎంతో కొంత గాడిలో ఉండును. ఒక 5 సంవత్సరాలకి వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఏమీ కాదు రాష్ట్రాన్ని బాగు చేయడం, ఏదో కొద్దో గొప్ప నాలాంటి వాళ్ళు ఇంకా బతుకుతారు. అది నాలాంటి వాళ్ళు అంటే మాకు కాదు, మా పిల్లలాంటి వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. మీ పేరేంటి? ఆదిలక్ష్మి అండి. మీ పేరు మేడం? గౌరీ అండి. మీ పేరు మేడం? లక్ష్మి. అందరూ భీమవరంగా. ఎలక్షన్లు వచ్చినాయి, వైసీపీ పార్టీ ఆడవాళ్ళకి సంక్షేమ పథకాలని ఆడవాళ్ళ పేరు మీదే ఇచ్చింది. అయితే మళ్ళీ వైసీపీ పార్టీకి ఆడవాళ్ళందరూ ఓట్లు వేస్తారంటారా? మాకేం తెలుసండి, ఇంట్లో ఉండేవాళ్ళు. మీ గురించి చెప్పండి. మీకు అందినాయా సంక్షేమ పథకాలు? మాకు అందలేదండి, మాకేం రాలేదు. మీకు అందినాయా మేడం? లేదండి. మీకు మేడం?
అందలేదండి, మాకు కార్డే తీస్తారు. అంత క్రితం ఉన్న రేషన్ కార్డులే తీసారండి ఈ పార్టీ వచ్చి. ఎందుకు తీశారు? మాకేం మా అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడని తీసారు. వీళ్ళకి మరి ఎందుకు తీసారు, వీళ్ళకి తీసారు. కాకపోతే మీకు సంక్షేమ పథకాలు ఏం రావట్లేదు. మాకేం రాలేదండి. సరే, నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటే, ఓవైపు కూటమి ఉంది, ఇంకోవైపు వైసీపీ ఉంది, ఏమంటారు మేడం? తెలియదండి, ఇంకా ఐడియా లేదు. సరే, బయట విషయాలు వద్దు, ఇక్కడ భీమవరం విషయం మాట్లాడదాం. భీమవరంలో ఎవరు వస్తారు? కూటమి వస్తుందా లేదా వైసీపీయా? ఎందుకంటే ఇక్కడ జనసేన కదా. జనసేన కానీ తెలియట్లేదు. రెండు దెబ్బ కింద ఉన్నాయండి. ఏమొస్తుందని మనం ఏం చెప్పగలుగుతామండి. సమానంగా ఉన్నాయి. సరే, షర్మిల గారు మీకు తెలుసు కదా. షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినది. షర్మిల గారు ఏమంటున్నారంటే, నాకు కూడా ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్లు వేసి గెలిపేయండి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుందంటారా? ఓట్లు ఎవరైనా వేస్తారా? అదే తక్కువగా ఉందండి. మరి రాష్ట్రాన్ని విడగొట్టినామని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఆ పార్టీకి ఎవరు ఇస్తారంటున్నారు? దాని గురించే కాంగ్రెస్ పార్టీకి తక్కువ వస్తాయి. మీరేమంటారు మేడం? అంతే అండి, కాంగ్రెస్ పార్టీ లేదు భవిష్యత్తు లేదంట అనుకుంటున్నాను. సరే, ఓకే. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకవేళ మనం మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారు మీరు? మామూలుగా అయితే నేను ఫ్యాన్ అండి ఆయనకి. నేను కూడా ఫ్యాన్నే. అది కాకుండా ఇంకేంటి రాజకీయంగా? ఏం భీమవరంలో పోటీ చేయట్లేదు కదా. భీమవరంలో జనసేన పార్టీ ఉంది కదా మేడం. ఉందండి, ఆయన పోటీ చేయట్లేదు. చెప్తాం కదా, రెండు దెబ్బగానే ఉన్నాయి. ఈసారి పోటీ చేసిండు ఆయన, ఈసారి ఆయన చేయట్లేదు అంటారు. అవును. కాకపోతే ఈసారి చేసి ఉంటే గెలిచేవాడా? అవును, గెలిచేవాడు. సరే, ఓకే. ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో మనం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? మాకేం తెలుసు. స్టేట్లో, భీమవరం కాదు, బయట అంటున్నాం, మొత్తం రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే? మాకే తెలుస్తలేదు. మేమే అనుకుంటున్నాం ఎవరు వస్తారని. జూన్ 4 కానీ తెలియదండి. అంతేనండి, రెండు అసలు తెలియట్లేదు నిజంగానే. ఇప్పుడు ఏదో మామూలుగా చెప్తాం కాదు, రెండు కూడా సమానంగానే అనిపిస్తున్నాయి. ఏది వస్తుందన్నది తెలియట్లా. వస్తే కాకపోతే ఒక విమర్శ ఏముందంటే, 2014 నుంచి 19 దాకా చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఈయనేమో 19 నుంచి 24 దాకా నేను నెరవేర్చిన అంటున్నాడు. మరి అట్లాంటి అప్పుడు అవకాశం లేదు అయిన వచ్చుడు. అంటే కొంతమందికి జరిగిన వాళ్ళేమో దీనికి సపోర్ట్ చేస్తారు, మాకులాగా ఏమో అందరి వాళ్ళేమో ఎందుకులే అనిపిస్తుంది అంతే. లేబర్కి అయితే చాలా బాగా చేశారండి. లేబర్కి అయితే జగన్ తరపున చాలా బాగా అందిని. వాళ్ళందరూ జగన్కే వేస్తారు. ఇప్పుడు తిన్నవాళ్ళు ఊరుకుంటారేంటి? ఫైనల్గా ఇక్కడ మన ఎలక్షన్లు అనగానే కులాలన్నీ వస్తాయి. ఫలానా కులం, ఫలానా పార్టీ, ఫలానా కులం, ఫలానా పార్టీ. ఈసారి కూడా మళ్ళీ కులాలన్నీ వస్తాయా? ఏమోనండి, రావచ్చా? ఈ మధ్యన అయితే ఎక్కువగానే ఉందండి. కులగజ్జి ఎక్కువ అయిపోయిందండి బాగా. మీరేమంటారండి? అంత లోతుగా ఆలోచించలేదు. ఓకే, సరే. ఫైనల్గా ఈసారి మీ ఓటు ఎవరికి అంటే మీరు సమాధానం చెప్తారా? చెప్పను. చెప్పరు, అది పర్సనల్ అంటారు. సరే, పర్సనల్ అయితే నేను అడగను. అంతేనండి బాబా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీ పేరేంటి సార్? హేమంత్. మీ పేరు మేడం? నషీం. ఓకే, మీరు ఇక్కడ భీమవరమా? మా అత్తవారి భీమవరం, నాది ఓకే, మీది భీమవరం. సరే, ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు వైసీపీ ఒకవైపు, రెండో వైపు కూటమి మీకు తెలుసు, టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఉంది. అయితే ఏ పార్టీ అంటే కూటమి నెగ్గుతుంది అంటారా భీమవరంలో? ఏంటి, వైసీపీయా? నాకు వాళ్ళ గురించి అది కట్టేయడలే, కానీ వైసీపీ వాళ్ళు అయితే కొంచెం పూర్వీకులు వాన చేశారు. సో నా హోప్ అయితే వైసీపీకి వస్తున్నాను. సంక్షేమ పథకాలు అందినాయంటారా పేదవాళ్ళకి? ఒక మాట చెప్పమంటారా, ప్రభుత్వాన్ని ఇళ్ళగా తీసుకొచ్చింది వైఎస్ జగనే. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఏ పథకాలు కావాలన్నా మన గవర్నమెంట్ చుట్టూ తిరగాలి. ఈరోజు గ్రామ వాలంటీర్స్ వాళ్ళే మన ఇంటికి వచ్చి మనకి ఏ పని కావాలని చేస్తున్నారు. అర్హులైన వరకు అయితే వచ్చినాయి, కాని వాళ్ళకి అయితే రాలేదు. వాలంటరీ వ్యవస్థ గురించి అంటే మీరు మంచి వ్యవస్థ అది, మంచిది అంటారు. ఎందుకంటే ప్రభుత్వం ఇంటికి వచ్చింది. మనం యాక్చువల్గా ఏదైనా గవర్నమెంట్ పనులు కావాలంటే ఎంఆర్ఓ సెట్, కలెక్టర్ ఆఫీస్ తిరిగి జనాలకు చెప్పలేకపోవాలి తప్ప ఏ పనులు కావు. అట్లాంటిది అలా జగన్ వచ్చాక గ్రామం వార్డు వాలంటీర్ అని చెప్పి 50 ఒక మనిషిని పెట్టి ఏ పని అయినా మ్యాక్సిమం జరుగుతుంది. మొత్తం ఇంట్లోనే అయిపోతుంది. ఓకే, సరే. కూటమి గురించి ఒకవేళ మనం మాట్లాడితే, టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ కూటమి అంటే ఇది నడుస్తుంది అంటారా ఫ్యూచర్లో? చంద్రబాబు నాయుడు గారి బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే, అంటే ఆయనకు ఒక పేరుంది కదా. అది కరెక్టే, ఒకలా అని చెప్పలేం, కానీ జనాలకు మంచి పని చేయాలి. దానికి మేబీ పవన్ కళ్యాణ్ అయితే కొంచెం మంచి క్యాండిడేటే. ఆయన మీద కొంచెం వాళ్ళ అన్న చేసిన వాళ్ళు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఇన్ కేస్ వాళ్ళు గెలిస్తే ఇంకా చంద్రబాబు గారు ఆయన చేయలేకపోయినా పవన్ కళ్యాణ్ అనేది కొంచెం సపోర్ట్ చేస్తే నాకు హోప్ అయితే ఉంది. జనసేనకి ఇచ్చింది బయట చూస్తున్నాం కదా, కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు కదా మనుషులకి.
జనసేనకి ఇచ్చింది 21 సీట్లు. ఆ 21లో మొత్తం 15కి పైగా మొత్తం టీడీపీ వాళ్ళే ఉన్నారు. రేపు పొద్దున్న దన్నుని వాళ్ళ మొత్తం ఇట్లా లాగేసుకుంటే అంటే పవన్ కళ్యాణ్ నార్మల్ క్యాండిడేట్ కాదు కదా. ఓకే, పవన్ కళ్యాణ్ గురించి మీరు ఇట్లా అంటున్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న పవన్ కళ్యాణ్ గురించి అడుగుతాను. ఆయన క్రెడిబిలిటీ అంటే రాజకీయ నాయకుడికి కావాల్సింది క్రెడిబిలిటీ. కాకపోతే ఒకసారి నా తల్లిని దూషించరు అని లోకేష్ గారిని తిట్టి మళ్ళీ పోయి లోకేష్ సంఖ్య ఎక్కిండు. ఒకసారి ఏమో ఒక మాట నేను ఈడబుట్టిన అంటాడు, ఇంకోసారి ఆడబుట్టిన అంటాడు. అంటే రాజకీయాల్లో ఇవన్నీ కామన్. ఒకటే ఎండారు మనకు కావాల్సిన అంటే జనాలకు మంచి చేయడం కావాలి అంతే. కాకపోతే మీరు ఇందాక అన్నారు వైసీపీ కూడా మంచి చేసింది అని. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయా స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్? నాకు తెలిసిన అదే మళ్ళీ వైఎస్ జగన్ గెలుస్తాను అనుకుంటున్నా నా నాలెడ్జ్ ప్రకారం. షర్మిల గారి గురించి ఒక మాట నేను అడగాలి, ఎందుకంటే ఆమె ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ అయింది. నేను కూడా ముఖ్యమంత్రి అయితే నాకు కూడా ఓట్లేండి అంటున్నది. ఆమె గురించి ఏమంటారు? ఆమె ఏం నమ్మంటారు? మొన్నటి వరకేమో తెలంగాణకి వెళ్ళి అక్కడ పోటీ చేసి ఆమె చెప్పారు కదా అక్కడ ఏపీలో ప్రభుత్వం పనులు బాగానే చేస్తుంది, దానివల్ల నాకు అక్కడ వెళ్ళలే తెలంగాణకు వచ్చానని. మళ్ళీ ఆమె చెప్పిన మాట ఆమె బ్యాక్ తీసుకున్నారు కదా. ఓకే, కాకపోతే రోజు పొద్దున్న లేస్తే సొంత అన్నను కూడా ఆమె విమర్శిస్తుంది. రాజకీయాల్లో అన్ని కామన్, మనం చేసేదేం లేదు అంతే అంటారు. ఫైనల్గా మేడం ఒక్క క్వశ్చన్ కన్నా ఆన్సర్ ఇవ్వండి. లాస్ట్ క్వశ్చన్, ఈసారి ఇక్కడ భీమవరంలో ఎవరు గెలుస్తారు? జనసేన సారీ మన కూటమి లేదా వైసీపీయా? వైసీపీ ఐ థింక్. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? శ్రీనివాస్ అండి. ఇక్కడ భీమవరమేనా? భీమవరమే సార్, లోకల్. ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఈసారి కూటమి వైసీపీ పోరు నడుస్తుంది. ఈ పోరులో భీమవరంలో ఈసారి నెగ్గేది ఎవరు అంటే ఏమంటారు? ఎక్కువ శాతం అయితే కూటమికే ఛాన్స్ ఉందండి. కూటమి ఎందుకు అంటే గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్ గారికి ఓట్లేసి గెలిపించారండి. అంత అనుకున్నంత అభివృద్ధి లేదు. ఆయన ఏదో సంక్షేమ పథకాలు మాత్రమే చేశాడు తప్ప అభివృద్ధి పథంగా ఫెయిల్ అండి. ఆంధ్రప్రదేశ్ను 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు. యువతకి ఏది ఉపాధి లేదు, భవిష్యత్తు లేదు. ఈ తరం ఏదైనా బతికేస్తాం, నెక్స్ట్ తరానికి ఏమీ లేదు. నెక్స్ట్ తరాలను దృష్టిలో పెట్టుకుని మంచి పార్టీని ఎన్నుకోవాలంటే మనకు సమర్థుడైన నాయకుడు కావాలి. జగన్ అసమర్థుడు. అందుకని ప్రజలందరూ తెలుసుకుని వ్యతిరేకత అయితే విపరీతంగా ఉందండి. సంక్షేమం తీసుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఎడ్యుకేటెడ్, భవిష్యత్తు తరాల కోసం కష్టపడాలనుకున్న వాళ్ళు మాత్రం వైసీపీకి ఓటేయారు. సరే కాకపోతే డెవలప్మెంట్ లేదు అని మీరు అంటున్నారు. ఇంకోవైపు మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కియా, జాకీ 2 కంపెనీలు. ఈయన 100కి పైగా కంపెనీలు తీసుకొచ్చిండు. 4 కొత్త పోర్ట్లు కట్టిండు. విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తున్నాడు. ఒక కొత్త రాజధాని ముంబై అంటే మహారాష్ట్రకి, చెన్నై తమిళనాడు లాగా నేను ఆంధ్రప్రదేశ్ని విశాఖపట్నం చేస్తా అంటున్నాడు. అయితే డెవలప్మెంట్ అనేది లేదంటారా నిజంగానే, లేదా మనం చూడలేకపోతున్నాం? శంకుస్థాపన వరకే సార్. దీన్ని పోర్ట్లు అయిపోయినాయి లేదు సార్, ఏది అవ్వలేదు. ఏది చేయడానికి గవర్నమెంట్ దగ్గర లేదండి, ఖజానాలో డబ్బే లేదు. ఈయన ఏది తెచ్చినా అప్పు తెచ్చి చేయాల్సిందే సార్. పోర్ట్లు అయిపోయినాయి, 4 పోర్ట్లు. పోర్ట్ల వల్ల ఉపయోగం సార్, ఉపాధి కావాలి కదా. పోర్ట్ల వల్ల కొన్ని వేల మందికి డైరెక్ట్గా, కొన్ని లక్షల మందికి ఇండైరెక్ట్గా ఉపాధి అనేది వస్తుంది. కరెక్టేనండి. కాకపోతే బిఫోర్ 2014 ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి ఇప్పటికి తేడా ఏంటంటే ఎవరికాళ్ళు ఈ ఉచిత పథకాల వల్ల పనులు మానేసుకుని సోమరిపోతులాగా జార్ఖండ్ మరి అస్సాం ఇలా తయారైపోద్దాం ఆంధ్రప్రదేశ్ అని ఒక రకమైనటువంటి భయభ్రాంతులతోటి నాలా చాలామంది ఉన్నారండి. మీరు నిరుద్యోగం అని ఒక వర్డ్ వాడినారు. నేను ఒక విషయం 2014 నుంచి 19 దాకా 34,000 ఉద్యోగాలు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా 2.7 లక్షల ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిండు. మరి ఆయన 34,000 ఉద్యోగాలు ఇచ్చిన ఆయన మేళ, 5 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చిన ఈయన మేళ అంటే ఒకటి సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారు అసలు బాగాలేదని అన్నగానండి. ఇప్పుడు తీసుకొస్తున్న చట్టాలు భావితరాల వాళ్ళకి ఎవరికి ఉపయోగపడేది కాదండి. వెరీ రీసెంట్ 2 డేస్ బ్యాక్ నుంచి అండి ల్యాండ్ యాక్ట్ తోటి తీసుకొచ్చారండి. అది మన తాతలు మన నాన్నలో సంపాదించిన ఆస్తి మనది కాదు. ఇప్పుడు తెలిసే గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టేస్తున్న అతను మళ్ళీ కానీ సీఎంగా గెలిస్తే మాత్రం మన ఆస్తులకు మనం పరిరక్షించుకోలేని పరిస్థితి. ఈ ల్యాండ్ యాక్ట్ గురించి మీకు ఎవరు చెప్పారు? నేను ఆల్రెడీ ఐ విల్ ఫేస్ ఇట్ సార్. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి ఒక 1 మంత్ నుంచి చూస్తున్నానండి. లాయర్ దగ్గర నుంచి చూశానండి, అడ్వకేట్ దగ్గర నుంచి చూశానండి. దీని కొంచెం ధర్మాన ప్రసాదరావు గారు, సీఎం గారు ఇదంతా కొంచెం సంక్షోభం ప్రలోభంలో పెట్టి ఆపారు, కానీ ఇది నేను నుంచి ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. ఇది జనాల్లోకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బాగా ఎస్టాబ్లిష్ అవుతుందండి. తెలియక చాలామంది చేస్తుంటే ఇంకెవరు ఏం చేయలేమండి. ఆంధ్రప్రదేశ్ ఒక రకమైనటువంటి తెలియని సంక్షేపంలో పడిపోతుంది. కాకపోతే ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతే మీరు అంటున్నారో ఇది ఒక్కసారి క్రాస్ చెక్ నా కోసం చేసుకోండి. ఎందుకంటే ఇందులో
చాలా అంటే మీరు చాలా నెగిటివ్గా ఉన్నారు. ఇది యాక్చువల్గా కరెక్ట్ కాదు. నాకు తెలిసిన సమాచారం మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి. చేస్తాను చెప్పండి. రెండో విషయం అండి, షర్మిల గారు నాకు కూడా ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినా నేను, నాకు ఓట్లు వేయండి, నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అంటున్నది. మరి ఏంది ఆమె భవిష్యత్తు? అంటే కుటుంబ పరంగా ఆవిడ జరిగిన అన్యాయం కోసం ఆవిడ పార్టీ మారడంలో తప్పులేదు, ప్రజలు నోట్లు అడగడంలో కూడా తప్పులేదండి. జనాలు కూడా ఏం అన్యాయం జరిగిందంటారు? అది వాళ్ళ పర్సనల్గా ఫ్యామిలీ పరంగా కొన్ని ఇబ్బందుల వల్లే అంత నెగిటివ్గా అన్నగారి గురించి మాట్లాడాల్సి వస్తుందండి. ఈరోజు వైసీపీ ఒక పోల్ అండి ఆవిడ మరి ఈయన ఏం చేస్తే ఆవిడ బయటికి వెళ్ళిపోయింది అనేది వాళ్ళ ఫ్యామిలీకే తెలిసిన విషయం. అఫ్కోర్స్ ఆవిడ సీఎం అవుద్దలేదు తెలియదు కానండి, కాకపోతే మాత్రం వైసీపీకి మాత్రం ఆవిడ ఎగనిస్ట్. కానీ ఎవరికి ఎగనెస్ట్గా ఉన్నా ఆయన ఏం చేసినా అది ఫ్యామిలీ మ్యాటర్, మనం పోవద్దు. కానీ నేను అనేది ఏంది, ఆమె అల్టిమేట్గా కోరుకునేది పదవి. అయితే ఒక అన్నకి వ్యతిరేకంగా ఒక చెల్లెలు పదవి కోసం ఒక అన్నని ఇంతలా విమర్శించడం ఇది మంచా? అంటే ఈ పదవి అనే వెనకాల చాలా ఉద్దేశాలు ఉండుంటాయండి. ఆవిడ ఎంత స్ట్రగుల్ అయ్యి ఎన్ని రోజులు ఈ బంధం తెంపుకోవడానికి, ఈ ఇబ్బందులు పడడానికి, సంక్షోభం పడి ఇబ్బందులు పడి వేరే పార్టీలోకి వెళ్ళింది అనేది అది చాలా ఆలోచించాల్సిన విషయం అండి. అంత చిన్న విషయం ఏం కాదు. ఒక అన్నగారు జైల్లో ఉంటే 16 నెలలు విపరీతంగా ఒక స్త్రీ అయి ఉండి పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టిన ఒక ఆమె ఈరోజు ఎంత జరుగుంటే ఆవిడ వేరే పార్టీలోకి వెళ్ళి ఈయన విమర్శించే పరిస్థితికి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటే చాలండి. కానీ ఒక చిన్న విషయం, సరే ఈ విషయాన్ని బట్టి నేను ఒక 4 పేర్లు చెప్తాను మీకు. ఆ పేర్ల గురించి మీరు ఏమనుకుంటారో చెప్పాలి. మొదటి పేరు వచ్చేసి లోకేష్ గారు. లోకేష్ గారు అంత కాదండి, ఆయన లో ఎఫిషియన్సీ అండి ఆయన. రెండో పేరు వచ్చేసి మన చంద్రబాబు గారు. ఎఫిషియన్సీ పర్సన్ అండి. భవిష్యత్తు తరాల కోసం దృష్టిలో పెట్టుకుని ఇవాళ మార్గం వేయగలిగినటువంటి తెలివైన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాల్సిన సీఎం అండి ఆయన. మూడో పేరు పవన్ కళ్యాణ్ గారు. అవును, తన కోసం తను కాకుండా ప్రజల కోసమే బతుకుదాం అనుకుని అతి మంచి బాగా సున్నితమైనటువంటి మనసు కలిగిన ఒక వ్యక్తి అండి. నాలుగో పర్సన్ జగన్మోహన్ రెడ్డి. తన కోసం తను బతుకుతూ తన ఆస్తులు పెంచుకుంటూ రాష్ట్రాన్ని కొంచెం అలా పర్వాలేదు అనిపించుకుంటూ తన కోసం తను బతికే వ్యక్తి అండి. ఇందాక మీరు పవన్ కళ్యాణ్ అంటే ఆయన ప్రజల కోసం బతారన్న, ఓకే, నో డౌట్ అది ఉండొచ్చు, ఎందుకంటే నిస్వార్థంగా సేవలు కూడా చేసిండు. కానీ క్రెడిబిలిటీ, ఒక రాజకీయ నాయకుడు క్రెడిబిలిటీ కావాలి. నా తల్లిని దూషించడం అని ఇవ్వాలి చెప్పి లోకేష్ గారిని ఆయన అని రేపు మళ్ళీ నెక్స్ట్ రోజు పోయి అదే లోకేష్ గారి సంకెక్కిండు మన పవన్ కళ్యాణ్ గారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి నేను ఈడబొట్టిన అంటాడు, ఇంకోసారి నేను ఆడబొట్టిన అంటాడు. అయితే అన్నెసెసరీగా ట్రోల్స్కి గురవుతున్నాడు. దాని గురించి ఏమంటారు? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆలోచించి మాట్లాడాలా అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం కొంత కారణం అండి. రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఎమోషనల్ ఏ రకంగా దాన్ని ఎలివేట్ చేస్తాం మనకే తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మ్యాటర్ సెన్సిటివ్ అయినప్పుడు ఈయన తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం, మాట్లాడి తీరే తప్పండి. దాని ఆయన క్యారెక్టర్ పరంగా దాన్ని ఏమనలేమండి. అలా అనుకున్న వ్యక్తి అయితే అతను సినీ ఇండస్ట్రీలోనే స్టేబుల్ అయిపోయి ఆయన ఆస్తులు ఆయన సంపాదించుకుని ఈ ప్రజల కోసం ఇంత చేయాల్సిన పని లేదండి. రాయల్ లైఫ్ వదిలేసుకుని రోడ్ లైఫ్కి వచ్చేటంటే ఆయన నిజంగా ఫైనల్గా ఈ భీమవరంలో గెలిచేది ఎవరు? 100% కూటమే గెలుస్తుందండి. ఫైనల్గా రాష్ట్రంలో గెలిచేది ఎవరు? రాష్ట్రంలో కూడా అండి వైఎస్ జగన్ గారు నేను తక్కువ అంచనా వేయనండి. 70 సీట్లు సుమారు వస్తాయండి. కాకపోతే మాత్రం ప్రభుత్వం ఫామ్ చేసేది మాత్రం కూటమే 100%. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంది? హేమ అండి. హేమ. అమ్మ మీ పేరు? లక్ష్మి. ఎలక్షన్లు వస్తున్నాయి. ఇక్కడ కూటమి వైసీపీ మళ్ళీ పోటీకి దిగినాయి భీమవరంలో. ఈసారి భీమవరంలో ఎవరు గెలుస్తారనుకుంటారు? అంటే వైసీపీ సంక్షేమాలు అందినాయా మీకు? ఏం అందలేదండి. మీకమ్మా? ఏం అందలేదు. కారణం ఏంటి, ఎందుకు అందలేదు? 2 టైమ్స్ అమ్మఒడి ఒకటే అందిందండి. ఏంటంటే సరిగా పట్టించుకోక జరగలేదండి అంతే. మీకు ఎందుకు అందలేదు? ఆవిడకి అమ్మ కదా, ఇంకా నాతో అచ్చా మీ అమ్మే. ఓకే ఓకే. వైసీపీ పథకాలు 2 టైమ్స్ అంతే. సరే, వైసీపీ సంక్షేమం ఎట్టుంది లాస్ట్ 5 సంవత్సరాలలో? ఏం బాగాలేదు సార్, మేమైతే చాలా దెబ్బతిన్నామండి. చాలా. ఈసారి కూటమి వచ్చింది, జనసేన పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది. జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయి. మీరేమంటారమ్మా? అవును, ఉన్నాయండి. చేస్తే బాగుండేది, కానీ మనుషులు 5 సంవత్సరాల నుంచి నరకం అనుభవించామండి. కానీ ఇప్పుడైనా బాగుండాలని కోరుకుంటున్నాం అది. కాకపోతే సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు మహిళలకి, స్పెషల్లీ మహిళలు ఆనందంగా ఉన్నారు. ఈసారి మళ్ళీ వైసీపీకి ఓట్లు వేస్తున్నారని చెప్పేసి మాకు కూడా చాలామంది చెప్పారు. అయితే ఆ పరిస్థితి భీమవరంలో లేదా? లేదండి, చాలా దెబ్బతిన్నాం సార్. అదైతే ఫుల్ బిజినెస్, చాలా నష్టపోయామండి. అయితే స్టేట్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఇంకోవైపు ముఖ్యమంత్రి క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు. స్టేట్ లెవెల్లో ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? మీరేమనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారే రావాలండి. అంతేనా?
ఒకసారి 5 years చేశారు. మనుషులు అందరూ కూడా జరగవండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటి కష్టం లేదు, బాగుందండి అప్పుడు. ఇప్పుడు ప్రతిదీ రేటే అండి, తినాలంటే భయం కోరుకుంటున్నామండి అది. సరే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాకపోతే 19లో అంటే మీలాంటి నాలాంటి ప్రజలమే ఆయన సంక్షేమం చేయలేదని ఆయనని దిగబెట్టేసి కొంచెం ఇట్లా చిన్నపిల్లలు ఉండొద్దు, దిగబెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం ఎక్కించాం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మీలు అంటున్నారు. అంటే ఏంటి అంటే అప్పుడు ఆయన చేయని చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ చేస్తారా? చేస్తారండి. అంటే చేయటం కాదండి, అక్కడ చేయడమా లేదని కాదు, ఏంటంటే అప్పుడు ఉన్న లెవెల్ వేరు, ఇప్పుడు జరిగేది వేరు కదా సార్. ఈ 5 years చాలా ఇబ్బంది పడ్డాం కదండి, అప్పుడు ఇబ్బంది పడలేదు కదా ఆయన చేసిన టైంలో. ఇప్పుడు పడ్డాం 5 years చాలా నలిగిపోయామండి. అంటే ఆయన చేసిన చేయకపోయినా ఇబ్బంది అయితే కలగలేదు అది. ఇప్పుడు ఈ పథకాలన్నీ పెట్టారు, అవి ఎవరికి దిద్దుతున్నారు? మనకే కదండి. అది రేట్లు పెరిగిపోయినాయి అంటే బాగా దారుణం కదా. కాకపోతే మన సీఎం గారు మాట్లాడుకుంటే లేదు నా పాలన కంటే చంద్రబాబు నాయుడు గారి పాలన రేట్లు ఎక్కువ ఉండే అని చెప్పేసి ఒక చూపించిండు. ఏమోనండి, సామాన్యులుగా మీకు అనిపిస్తుందో మనకేం తెలీదు, కానీ ఆ టైంలో రేట్లు ఎలా ఉన్నాయో మనకు తెలుసు, మీకు తెలుసు, ఆయనకి తెలుసు. కానీ ఆయన మంత్రి కాబట్టి అలా అంటారు, మనది ఇబ్బంది మనది కాబట్టి మేము మీకు చెప్తున్నాం అంతే. సరే లేడీస్ ఉన్నారు కాబట్టి షర్మిల గారి గురించి అడుగుతాం. ఆమె కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది, నేను ముఖ్యమంత్రి అయితే నాకు కూడా ఓట్లేయండి అంటుంది. మరి ఆమెకి ఏమైనా అవకాశం ఉందా? ఈయనకే లేనప్పుడు ఆవిడకి ఎలా వస్తాయండి? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? వద్దండి, ఇంకా వద్దంటారు. వద్దండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.